अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతవంశనామః। నిన్న మనము ఈ కైవల్య పాదంలో 25వ సూత్రము విశేష దర్శినః ఆత్మభావ భావన వినివృత్తి అని చెప్పుకున్నాము। విశేష దర్శినః అంటే వివేక ఖ్యాతి కలిగినటువంటి యోగి ఎవరైతే ఉన్నారో అతనికి ఆత్మభావ భావన అనేది వినివృత్తి అనేది కలుగుతుంది। వాటి పట్ల భావన అనేది ఉండదు, అంతకంటే కూడా ఆ భావనతో అతిక్రాంతం అయిపోయి దానికంటే ముందు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ సమాధి మోక్షం వైపు వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు। అందుకే ఆత్మభావ భావన అనేది అది తొలగిపోతుంది అని చెప్పుకున్నాం। కానీ అంటే అది ముక్తికి దగ్గరలో ఉంటాడు, ముక్తి వైపు వెళ్తూ ఉంటాడు। ఎందుకంటే ఆత్మభావ భావన విశేష దర్శన అని చెప్పాం। విశేష దర్శన అంటే ఎవరికైతే ఈ శరీరము ఇంకా ఈ జీవాత్మ రెండు వివేక ఖ్యాతి వేరు వేరు ఎప్పుడైతే తెలుసుకుంటుందో అప్పుడు మాత్రం ఇలాంటి భావన అనేది తొలగిపోతుంది। లేకపోతే మనకు వివేక్ఖ్యాతి కలిగేంత వరకు ఏదో ఒక సందేహం అనేది పూర్తిగా ఉంటుంది, మనకు పూర్తిగా సమర్పణ భావన కలగదు। వివేక్ఖ్యాతి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు పూర్తిగా సమర్పణ భావన కలుగుతుంది మనకు। కాబట్టి ఆ భావన వినివృత్తి ఎప్పుడు కలుగుతుందంటే విశేష దర్శనం చేసుకున్నప్పుడే, ఆత్మ ఈ చిత్తము బుద్ధి వేరని తెలుసుకున్నప్పుడే అటువంటి భావన తొలగిపోతుందని చెప్పుకున్నాము। అలా తొలగిపోయిన తర్వాత ఎటువంటి అప్పుడు ఆ చిత్తం ఏ రకంగా ఉంటుందంటే అది చెప్పారు కదా, తదా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తం తదా। అప్పుడు ఎప్పుడైతే ఈ ఆత్మభావ భావన తొలగిపోతుందో అప్పుడు మన చిత్తం ఎక్కడ ఉంటుందంటే కైవల్య ప్రాగ్భారం, కైవల్య మార్గం వైపు వెళ్తూ ఉంటుంది, అంటే ముక్తి మార్గం వైపు వెళ్తూ ఉంటుంది, కేవలి భావం వైపు వెళ్తూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం అనమాట। కాబట్టి ముందు వివేక ఖ్యాతి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే మనం కైవల్యం వైపు ముందుకు వెళ్ళవచ్చు। వివేక్ఖ్యాతి కలిగినంతసేపు మనం దగ్గర తిరుగుతూ ఉంటాం, కానీ ఆ మనసులో ఉండే చిత్తంలో ఉండే వృత్తులను క్లేశాలను దగ్ధభయం చేసుకోవడం కోసం, వాటిని నష్టం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం। ఎప్పుడైతే వివేక్ఖ్యాతి కలుగుతుందో ఈ శరీరము బుద్ధి మనసు అనేటివి వేరు ఎప్పుడైతే పూర్తిగా అనుభూతి కలుగుతుందో, ప్రత్యక్ష దర్శనం అవుతుందో అప్పుడు మాత్రమే పూర్తిగా క్లేశాల పట్ల కర్మల పట్ల విరక్తి భావన కలుగుతుంది, పద వైరాగ్యం కలుగుతుంది। ఈ ఆత్మదర్శనం కానంతసేపు, వివేక కలగనంతసేపు అది మనకు పరిపక్వ స్థితిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు। కేవలం క్షణకాలం వరకు కూడా మనం ఆ రెండు తత్వాలు భిన్నంగా ఒకసారి కూడా అనుభూతిని పొందామనుకోండి, మనకు ఈ క్లేశాల పట్ల, అవిద్యాది క్లేశాల పట్ల, రాగ ద్వేషాల పట్ల మనకు విరక్తి భావన కలుగుతుంది, అశుభ కర్మల పట్ల అధర్మం పట్ల విరక్తి భావన కలుగుతుంది। కాబట్టి ఇది ముఖ్యంగా అటువంటి స్థితి కలిగినప్పుడు కైవల్య ప్రాగ్భారం చిత్తం, ఆ చిత్తం కైవల్యం వైపు వెళ్తుంది అని చెప్పుకున్నాము। కానీ ఆ కైవల్యంలోకి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి కైవల్యం వైపు అటువైపు వెళ్తున్నాము, అవిద్యాది క్లేశాలు ఏమి లేవు, అయినప్పటికీ కూడా అటువంటి మార్గంలో పరిపక్వ అవస్థలు వెళ్తున్నప్పుడు కూడా అనుకోకుండా అనాది వాసన సంస్కారాలు బలంగా ఉంటాయి। కాబట్టి తచ్చిద్రేషు అపి ప్రత్యాంతరాని సంస్కారేభ్య అని చెప్పి 27 వస్తుంది చెప్పారు ఇక్కడ మహర్షి పత్రిజీ। కానీ తచ్చిద్రేషు అపి అంటే కైవల్య వైపు వెళ్ళినప్పటికీ కూడా మధ్యలో అనుకోకుండా చిద్రేషు ప్రత్యాంతరాన్ని వేరే యుత్థాన సంస్కారాలు, అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో
మన చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలు ఒక్కోసారి అనుకోకుండా అవి ఉద్భుతం అవుతూ ఉంటాయి. ఉద్భుతం అవుతున్నాయంటే ఎక్కడో ఒక చోట శైథిల్యమే వచ్చి ఉంటుంది. మన యోగాభ్యాసంలో, మన ఈశ్వర ప్రణిధానంలో ఎక్కడైనా శైథిల్యం వచ్చినప్పుడు ఇవి అనుకోకుండా అవకాశం చూసి అవి ఆ సంస్కారాలు మనకు ఆలంబన వచ్చినప్పుడు అవి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఆ సంస్కారం వైపు లోనవుతూ ఉంటాం. ఆ సంస్కారాలకు ప్రభావితం అవుతూ ఉంటాం అన్నమాట. ఆ సంస్కారం మనలో ఆ చిత్తాన్ని విచలితం చేస్తూ ఉంటాయి. సమాధి కలిగించకుండా ఆ క్లేశాన్ని ఉత్పన్నం చేస్తూ కూడా అనుకోకుండా అటువంటి స్థితి కూడా కలుగుతుంది. సంస్కారాలు ప్రబలంగా ఉండటం వల్ల అని చెప్పి మనం ఇక్కడ చూసాము. కాబట్టి అందుకే పూర్తిగా దగ్ధబీజం చేసేంత వరకు, అంటే చిత్తాధికారం సమాప్తి అయ్యేంత వరకు మనం అత్యంత జాగరూకంగా ఉండి మనము ముక్తి వైపు వెళ్ళాలి. ఎందుకంటే అత్యంత ఉచ్చస్థితికి వెళ్ళినప్పుడు కూడా అనాది వాసన సంస్కార ప్రభావం అనేది ఒక్కోసారి అనుకోకుండా వస్తుంటుంది. ఏ సంస్కారాలు ఎలా ఉన్నాయో మనకు తెలియమట. ఆలంబనం వచ్చేసరికి, ఎందుకంటే మనలో ఎప్పుడైతే ఐశ్వర్యం వస్తుందో, ఐశ్వర్యం అంటే సమాధి భావన కలుగుతుందో, సిద్ధులు ఎప్పుడైతే ఒక సమాధి భావన కలిగితే సిద్ధులు అనాయాసంగా వచ్చేస్తాయి, పెద్ద విషయం కాదు. ఆ వెండి వచ్చినప్పుడు మనం ఆసక్తి తెలియకుండా వచ్చేది. ఎందుకంటే అప్పుడు మనలో సమాజంలో ఒక కీర్తి, ఒక ప్రతిష్ట అంటూ అనుకోకుండా ఏర్పడుతుంది. మన గుణాల కారణంగా, ఆ విద్య కారణంగా తెలియకుండా అది ప్రఖ్యాతి అనేది సహజంగా కలుగుతుంది. కాబట్టి అటువంటి సమయంలో మనము మన వివేకాన్ని కోల్పోకుండా సాత్విక భావనలో ఉంటూ మన ఈశ్వర బంధాల్లో నిరంతరంగా ఉంటూ మన అభిమానం రాకుండా, ఆసక్తి కలగకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనం ఇంతకుముందు చెప్పాం, అనిష్ట ప్రసంగ దోషం వస్తుందని చెప్పాం. అది సూత్రం ఏం చెప్పామంటే, స్థాని ఉపనిమంత్రిని, అక్కడ ఉండే స్థానికులు ఉపనిమంత్రిని ఆమంత్రించినప్పుడు రకరకాలుగా మనకు ఐశ్వర్యాలను, రకరకాల ప్రలోభాలను మనకు చూపిస్తూ ఉంటాయి. అన్ని రకాల ఇవన్నీ నీ గుణాలు నువ్వు సంపాదించుకున్న విద్యకి కారణంగా అని చెప్పి రకరకాల ప్రలోభనలు మనలో ఆసక్తి, అభిమానం ఇవన్నీ కలుగుతూ ఉంటాయి, తెలియకుండా వస్తూ ఉంటాయి. ఇటువంటి సమయంలో మనం జాగరూకంగా ఉండి మన క్లేశాలను మన అదుపులో, నిగ్రహంలో ఉంచుకోవాలి. కాబట్టి సంస్కారాల కారణంగా ఆ అత్వల్యం వెళ్ళినప్పుడు కూడా అంతిమ ఎక్కేంత వరకు కూడా ఈ క్లేశాలు మనం వెంటాడుతూ ఉంటాయి. ఏదో ఒక అవకాశం జరుగుతున్నా ఎప్పుడు అవి చిద్రాన్వేషం చూస్తూ ఉంటాయి. కాబట్టి అందుకే చిద్రేశు ప్రత్యాంత వేరే సంసారిక విషయాల్లో ఉండే విషయ భోగాలు మనలో ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఎందుకు? సంస్కారాల వలన. ఇంకా అంతిమ స్థితి వెళ్ళలేదు కాబట్టి. ఆ సంస్కారాలను అలా ఉత్పన్నమైనప్పుడు, ఆలంబన వచ్చిన ఉత్పన్నమైనప్పుడు మనం ఈశ్వర ప్రణిధానంతో వాటి ప్రతిపక్ష భావనతో దాన్ని నిరోధించుకోవాలి, అరికట్టేయాలి అని చెప్పి ఇటువంటి కూడా మనకు మధ్యలో వస్తుంటే వాటిని మనం దగ్ధబేం చేసేంత వరకు ఆ సంస్కారంతో చాలా జాగ్రత్తగా ఉండి నిగ్రహంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఒక సంకేతం మహర్షి పతంజలి, మహర్షి వ్యాసుడు అని చెప్పారు. తర్వాత ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు చూడండి, ఇలా చేశాం కదా, సంస్కారాలు కూడా ఉత్పన్నం అవుతుంటాయి, మధ్య మధ్య ప్రత్యాంతరాన్ని ఉత్పన్నం అవుతుంటాయి. కైవల్యం వైపు వెళ్ళినప్పుడు కూడా ఆ స్టేజ్ దాటిన తర్వాత కూడా అక్కడ కూడా ఒక్కోసారి అనాదివాసం సంస్కారం ప్రభావితం చేస్తూ ఉంటాయని చెప్పాం. వాటిని ఏం చేయాలి అంటే పక్కన ఇప్పుడు ఏదో చెప్పేసి చూసుకోండి, స్లైడ్ మీద చూడండి, 28వ సూత్రము. ప్రత్యాంతరాన్ని సంస్కారం చెప్పారు. కొంచెం శైథిల్యం వచ్చేసరికి వేరే సంస్కారాలు మనలో ఉత్పన్నం అవుతున్నాయి. అవి సంస్కార కారణంగా ఉత్పన్నమవుతాయి. దీనికి సమాధానంగా హానం అంటే దాన్ని నాశనం చేయాలి. ఏషాం క్లేశవద్ ఉక్తం, హేషాం హానం క్లేశవద్ ఉక్తం. ఏషాం అంటే లౌకిక సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అనాది వాసన రూప సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏషాం హానం, ఎలా హానం చేయాలి, ఎలా నాశనం చేయాలి. హానం అంటే నాశనం. ఎలా నాశనం చేయాలంటే క్లేశవద్ ఉక్తం, క్లేశాలను ముందుగా మనం చెప్పుకునే క్లేశాలను ఏ విధంగా అయితే నష్టం చేసావో, హాని చేశామో, అలాగే సంస్కారం కూడా మనం నష్టం చేయాలి అని చెప్పి ఇక్కడ మనకు సూత్రంతో స్పష్టమవుతుంది. అస్తు. ఏంటివి క్లేశాలు, ఏ రకంగా నష్టం చేస్తాం అంటే మనం ముందు చెప్పుకున్న యోగదర్శనంలో 2వ పాదంలో క్లేశాలు తను చేసుకోవాలి, క్లేశ తనుకరణార్థశ్చ అని చెప్పి మనం చెప్పుకున్నాం. క్లేశను తను చేసుకోవచ్చు, నిర్భయం చేసుకోవచ్చు అని చెప్పుకున్నాడు.
రెండో పదం మొదలుపెట్టిన స్టార్టింగ్ చెప్పాం. సమాధి భావనార్థ క్లేశ తనుకరణార్థశ్చ. చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. సమాధి భావనార్థ క్లేశ తనుకరణార్థశ్చ అని చెప్పి ప్రారంభంలో క్రియాయోగంలో చెప్పుకున్నప్పుడు ద్వితీయ పాదంలో చెప్పుకున్నామట. ఈ క్లేశం తగ్గించుకోవచ్చు అని చెప్పాము. తర్వాత 10వ సూత్రంలో 11వ సూత్రంలో వాటికి ఎలా ఆ క్లేశాలను తగ్గించుకున్న తర్వాత వాటిని ఎలా నాశనం చేసుకోవాలి కూడా అది ఒక విధి విధానం చెప్పుకున్నాం అదే పదంలో 10వ సూత్రం 11వ సూత్రంలో. తర్వాత యోగాంగ అభ్యాసం ద్వారా యోగాంగ అనుష్ఠానం ద్వారా అశుద్ధి క్షయం చేసుకొని జ్ఞానదీప్తిని పెంచుకోవచ్చు అని చెప్పి వృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి అది కూడా చెప్పుకున్నాం. యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధి క్షయే జ్ఞానదీప్తి ఆవివేక అని చెప్పాం. ఆ రకంగా క్లేశం ఇలా తగ్గించుకోవాలని ప్రక్రియ విధి విధానం మొత్తం చెప్పుకున్నాం. అలా చేసుకుంటూ రావడం వలన మన యోగాంగాలను అనుష్ఠానం చేయడం వలన యోగాంగ అనుష్ఠానాలు యోగాభ్యాసం 8 అంగాలను అనుష్ఠానం చేయడం వలన ఆచరించడం వలన అశుద్ధి క్షయే అశుద్ధి అనేది క్షయం అయిపోయి నాశనం అయిపోయి జ్ఞానదీప్తి ఆవివేక ఖ్యాతి పర్యంతం అంటే ముక్తి పర్యంతం జ్ఞానం ఏదైతే అవసరమో ఏదైతే ఆవశ్యకమో ఆ వివేక పర్యంతం జ్ఞానదీప్తి ఆ జ్ఞానం యొక్క దీప్తి జ్ఞానం యొక్క ప్రకాశం కలుగుతుంది అని మనం చెప్పుకున్నాం అక్కడ. కాబట్టి వివేక ఖ్యాతి పర్యంతం అనేది యోగాంగాలను అనుష్ఠానం చేయడం వలన అటువంటి జ్ఞానదీప్తి జ్ఞాన వృద్ధి మనకు కలుగుతుంది అని చెప్పి క్లేశాల విషయంలో చెప్పుకున్నాం. అదే విధంగా వాటిని ఏ విధంగా అయితే దగ్ధబీజం చేసామో ఎటువైతే తను చేశామో అంటే సూక్ష్మీకరణ చేశామో అలాగే క్లేశవ దూక్తం ఈ సంస్కారాలను కూడా ఏదైతే అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో చిత్తంలో వాటిని కూడా అలాగే క్లేశాలకు సమానంగా నష్టం చేసుకోవాలి, తను చేసుకోవాలి, సూక్ష్మం చేసుకోవాలి అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. అది వ్యాస భాషం ఏం చెప్పారంటే ఇక్కడ యథా క్లేశాః దగ్ధబీజ భావాః సమర్థాః భవంతి. యథా క్లేశాః ఏ విధంగా క్లేశాలు అంటే ఏమిటండి? అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ క్లేశ అని చెప్పి మనం మొట్టమొదటి పాదం చెప్పుకున్నామట. అవిద్య రాగ ద్వేష అభినివేశ క్లేశాః అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ క్లేశాలు. ఈ క్లేశాలు దగ్ధబీజ భావాః నష్టం చేసినప్పుడు అంటే దాని మొదట దగ్ధబీజ భావాః బీజం దగ్ధం చేసాం, కాల్చి పడేసాం, అప్పుడు ఏమవుతాయి? ప్రరోహ సమర్థాః భవంతి. అవి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండవు. ఏదైనా ఒక విత్తనాన్ని అది పెండ మీద వేయించినప్పుడు అది భూమిలో వేసినా కూడా అన్ని అనుకూలమైన వాతావరణం కలిగించినా కూడా ఉత్పత్తి సామర్థ్యం లేకుండా ఉంటుందో అలాగే ఈ క్లేశాలను కూడా మనం యోగాంగ అనుష్ఠానం ద్వారా యోగాంగ అభ్యాసం ద్వారా మనం వీటిని తను చేసుకొని అశుద్ధి క్షయే శుద్ధి చేసుకొని జ్ఞానదీప్తిని పెంచుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు అని చెప్పామట. ఆ రకంగా వీటిని కూడా అటువంటి దగ్ధబీజ భావం కలిగినటువంటివి దగ్ధబీజ భావాః నా ప్రరోహ సమర్థా భవంతి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండవు. తథా అలాగే ఏ రకంగా అయితే క్లేశాలు దగ్ధబీజ భావం చెందినటువంటి ఉత్పత్తి సామర్థ్యం లేకుండా ఉంటాయో అలాగే అలాగే జ్ఞానాగ్నిన దగ్ధబీజ భావాః జ్ఞాన అగ్ని జ్ఞానం అంటే వివేక జ్ఞానం. మనకి వివేక జ్ఞానం కలిగింది కదా, ఆ యోగి అయితే యోగాభ్యాసం కదా ఆ వివేక జ్ఞానం ఎవరికైతే పొందిందో అటువంటి యోగికి జ్ఞానాగ్నిన దగ్ధబీజ భావః పూర్వ సంస్కారో నా ప్రత్యయ ప్రసూర్భవతి. ఇక్కడ కూడా అదే విధంగా అక్కడ క్లేశాలను మనం భిన్న రకాలుగా యోగాంగ అనుష్ఠానం ద్వారా మనము అశుద్ధి నాశనం చేసుకొని జ్ఞానదీప్తిని పెంచుకోవాల్సి చెప్పాము. అలాగే ఇక్కడ జ్ఞానం ద్వారా ఏ జ్ఞానము వివేక జ్ఞానం ద్వారా దగ్ధబీజ భావః పూర్వ సంస్కార వివేక ఖ్యాతి ద్వారా మనము పూర్వజన్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో జన్మాంతర సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ పూర్వ సంస్కార నా ప్రత్యయ ప్రసూర్భవతి వాటిని కూడా ఆ ప్రత్యయం ఆ జ్ఞానం ఉత్పత్తి కాకుండా దగ్ధం చేయాలి, నష్టం చేయాలి అని చెప్పి ఇక్కడ మనం విధంగా దగ్ధబీజ భావం చేసినప్పుడు ఇప్పుడు ఏ విధంగా అయితే క్లేశాలను దగ్ధబీజ భావం చేసినప్పుడు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండవో అలాగే జ్ఞానాగ్ని ద్వారా వివేక ఖ్యాతి జ్ఞానం ద్వారా దగ్ధబీజ భావం చేసేటువంటి పూర్వ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో పూర్వజన్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నా ప్రత్యయ ప్రసూర్భవతి అవి కూడా
ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండవు అని చెప్పి మనము ఇక్కడ వ్యాస భాషలో చెప్పుకుంటున్నాము. కాబట్టి ఏ రకంగా అయితే దగ్ధ బీజ భావం చేశామో క్లేశాలను, అలాగే జ్ఞానాగ్ని వివేక్యాతి జ్ఞానం ద్వారా వీటిని కూడా దగ్ధబీజం చేసుకోవాలి, ఈ సంస్కారం కూడా దగ్ధబీజం చేసుకోవాలి అని చెప్పి ఈ సూత్రంలో మహర్షి పత్రికలు చెప్పారు. కాబట్టి అలా చేసినప్పుడు ఏమవుతుంది, జ్ఞాన సంస్కారాస్తు, చూడండి స్లైడ్ మీద చూడండి, జ్ఞాన సంస్కారాస్తు చిత్తాధికార సమాప్తిం అనుశేరత ఇది నా చింత్యంతే. నా చింత్యంతే జ్ఞాన సంస్కారాస్తు. జ్ఞాన సంస్కారాస్తు అంటే ఏవైతే జ్ఞానం అంటే విద్యారూప జ్ఞాన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో చిత్తాధికార సమాప్తి పర్యంతం అనుశేరత ఇది నా చింత్యంతే. ఇప్పుడు మనము జ్ఞానాగ్ని ద్వారా వివేకఖ్యాతి జ్ఞానం ద్వారా మనము జ్ఞానం ద్వారా వివేక్యాతి జ్ఞానం ద్వారా మనం దగ్ధబీజభావం చేసుకున్నాం. వివేక్యాతి జ్ఞానం ద్వారా అవిద్యారూపి సంస్కారం నష్టం చేసిన తర్వాత, కానీ అక్కడ నష్టం చేసిన వివేక్యాతి రూపి సంస్కారం మనలో ఉంది కదా. ఇప్పుడు వివేక ఖ్యాతి ద్వారా సత్వగుణ ప్రధానం ద్వారా వివేక్ఖ్యాతి కలిగినప్పుడు ఏదైతే జ్ఞానం ఉందో ఆ వివేక జ్ఞానం యొక్క సంస్కారాలు మన దగ్గర ఉన్నాయి. ఆ వివేక్ఖ్యాతి అంటే విద్యారూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యారూపి సంస్కారం పెంచుకోవడం వల్ల, వృద్ధి చేసుకోవడం వలన అవిద్యారూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి నష్టం అయిపోయాయి. కానీ విద్యారూపి సంస్కారం ఉన్నాయి, అవి ఎలా నష్టం అవుతాయి? సంస్కారం ఉందంటే ఏదైనా పుణ్యరూపి సంస్కారం ఉన్నా, పాపరూపి సంస్కారం ఉన్నా మనకు ముక్తి కలగదు. కాబట్టి ఇక్కడ సంస్కారం ఉన్నాయి కదా, కానీ ఆ సంస్కారాలు ఎప్పటి వరకు ఉంటాయి? జ్ఞాన సంస్కారాస్తు, అది ఎప్పుడు కింద పక్కన జ్ఞాన సంస్కారాస్తు చిత్తాధికార సమాప్తి అనుశేరత ఇది నా చింత్యంతే. కానీ యోగి ఆ పుణ్యరూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, విద్యారూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానరూపి సంస్కారం ఏదైతే ఉందో అవి ఎప్పటి వరకు ఉంటాయి? జ్ఞాన సంస్కారాస్తు చిత్తాధికార సమాప్తి పర్యంతం. ఆ చిత్తం ఎప్పుడైతే ఆ ముక్తిని కలిగించదో జీవాత్మకు అంతవరకు అవి అలాగే ఉంటాయి. అవి మనకు అజ్ఞాన రూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, పూర్వజన్మ సంస్కారాలు ఏవైతే వాటిని ఉత్పన్నం చేయడంలో అవి సమర్థం కావు. అది మనకు ముక్తికి సాధకంగానే ఉంటుంది. ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానరూపి సంస్కారాలు, వివేక్యాది రూపి సంస్కారాలు అవి ఎక్కడి వరకు కూడా చిత్తాధికార సమాప్తి పర్యంతం అనుసరితే. చిత్తము అనేది తన ప్రకృతిలో విలీనమయ్యేంత వరకు, అంటే ముక్తిని కలిగింపజేసి జీవాత్మకు ముక్తిని కలిగింపజేసి అప్పుడు తన ప్రకృతిలో విలీనమయ్యేంత వరకు ఈ సంస్కారాలు, జ్ఞానరూపి సంస్కారాలు అవి అనుసరిస్తూనే ఉంటాయి, చిత్తాన్ని అనుసరిస్తూనే ఉంటాయి అని చెప్పి అందుకే నా చింతి అంటే ఆ విషయంలో చింతన చేయదన్నమాట, ఆ విషయంలో ఎక్కువ ఆలోచించదన్నమాట. యోగి ఆ విషయంలో ఎక్కువ ఆలోచన చేయడు. నా చింతి అంతే. ఎందుకు ఆలోచించడు అంటే అవి సమాప్తి వరకు, ముక్తిని కలిగించేంత వరకు ఆ జ్ఞానరూపి వివేక్యాది సంస్కారాలు ఉంటాయి, తర్వాత అవి నష్టం అవుతాయి, తన ప్రకృతిలో విలీనం అయిపోతే తెలుసు కాబట్టి ఆ విషయంలో ఆలోచించాడు. ఏ విషయంలో ఆలోచిస్తాడు? అవిద్యారూపి సంస్కారం, పూర్వజన్మలో ఉండే సంస్కారం తొలగించడం కోసమే ఆలోచిస్తాడు. కాబట్టి మనం ఈ క్లేశాలను ఎలాగైతే నష్టం చేసుకున్నామో అలాగే ఈ సంస్కారాలను కూడా నష్టం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టమైంది. ఇందులో సందేహం ఉందండి? అస్తు. సో ఈ రకంగా నష్టం చేశాం. వివేక్ఖ్యాతి ఎలా చేయాలని చెప్తారండి మాస్టర్ గురుగారు? దాన్ని ఏంటండి ఆ దగ్ధ బీజాలు చేయాలి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పారు కదా, చిత్తాధికార సమాప్తి మనుషేరేత్ అని, అది ఎలా చేస్తున్నారు? చిత్తాధికారం ఇప్పుడు మన వివేక్ఖ్యాతి కలిగింది, ఆత్మ వేరు శరీరం వేరు ఖ్యాతి కలిగింది. ఆ ఖ్యాతి కలిగిన తర్వాత కూడా మనం అప్పుడు ఆ ఖ్యాతి కలిగినప్పుడు ఏమో కైవల్యం వైపు వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఆ స్టేజ్ ఒక స్టేజ్ దాటి, ముఖ్యమైన స్టేజ్ దాటిపోయామాట. ప్రవేశం కలిగింది అన్నమాట, ముక్తి వైపు ప్రవేశం కలిగింది, ముఖ్య మార్గంలోకి వచ్చేసాం. అటువైపు వెళ్ళేటప్పుడు కూడా అనాది రూప సంస్కారం మనలో ప్రబలంగా ఉన్నాయి కాబట్టి మధ్య మధ్య అవి వేరే పూర్వజన్మ అనాది వాస సంస్కారాలకు మధ్య మధ్యలో ఉత్పన్నం అవుతున్నాయి అన్నమాట. వాటిని క్లేశాలను ఏ విధంగా నష్టం చేశామో ముందు చెప్పుకునే విధంగా నష్టం చేశామో. ఏ విధంగా చేసాం క్లేశాలను? యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధి క్షయ జ్ఞాన దుప్తి అవివేక అని చెప్పి అక్కడ అశుద్ధి నాశనం చేసుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకున్నామట. ఆ రకంగా క్లేశాలను నష్టం చేశాము. అలాగే ఇక్కడ కూడా ఆ క్లేశాలకు సమానంగానే ఈ సంస్కారం నష్టం చేయాలి. ఎలా నష్టం చేయాలంటే యోగాభ్యాసం ద్వారా వాటిని పరిపక్వ స్థితిలోకి తీసుకెళ్ళాలి. అవి వస్తున్నప్పుడు మన ఈశ్వర ప్రధానం అనేది యోగాభ్యాసం ఇంకా పరిపక్వ స్థితి తీసుకెళ్ళేంత వరకు మనం నిరంతరంగా అభ్యాసం చేస్తూ ఉండాలి. అలా అభ్యాసం చేస్తూ పోతేనా
అది ఆ వివేక్యాతి పరిపక్వ స్థితి, ఇప్పుడు పరిపక్వ స్థితి వచ్చిందంటే దాంట్లో ప్రవేశించిన మాత్రాన మనకు అధికారం వచ్చినంత మాత్రం సంపూర్ణంగా వచ్చినట్టు కాదు. అక్కడి నుంచి పని మొదలు పెట్టుకుంటాం అన్నమాట. కైవల్యం వైపు వచ్చే మార్గంలోకి వచ్చాం మనం. అక్కడి నుంచి మనం ఆ అభ్యాసాన్ని అలాగే నిరంతరంగా కొనసాగిస్తూ పోతే ఆ సంస్కారాలు నష్టమైపోతాయి. ఏవి అవిద్య రూపి సంస్కారాలు, పూర్వజన్మ యొక్క సంస్కారాలు, అనాది వాసన రూపి సంస్కారాలు నష్టం అవుతాయి. కానీ అది నష్టమైనప్పుడు వివేక్యాతి రూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము అవి చిత్తము చిత్తం యొక్క అధికారం సమాప్తి అయ్యేంత వరకు అలాగే ఉంటాయి. ఏవి వివేక ఖ్యాతి యొక్క సంస్కారాలు చిత్తము ముక్తిని కలిగించేంత వరకు అది ఆత్మను అనుసరిస్తూ ఉంటున్నమాట. అలాగే ఆత్మను అనుసరిస్తూ ఈ వివేక ఖ్యాతి రూప సంస్కారాలు కూడా ఉంటాయన్నమాట. చిత్తం ఎప్పుడైతే ఆత్మకు ముక్తిని అందజేస్తుందో తర్వాత దాని యొక్క అధికారం సమాప్తం అయిపోయింది కాబట్టి అప్పుడు ప్రకృతిలో విలీనం అయిపోతుంది. ఎందుకంటే ప్రకృతి యొక్క ధర్మం కదా చిత్తం అనేది. అప్పుడు ప్రకృతి విలీనమైనప్పుడు ఆ చిత్తంతో యుక్తమైనటువంటి వివేక్యాతి సంస్కారాలు కూడా ఆ చిత్తంతో విలీనం అయిపోతాయి, అంతమైపోతాయి. అందుకే ఆ విషయం అంత ఎక్కువ ఆలోచించాడు యోగి. ఆ విషయంలో జ్ఞానరూపి సంస్కారం గురించి ఆలోచించాడు. ఆటోమేటిక్ గా చిత్తం అధికారం సమాప్తమైనప్పుడు కూడా సమాప్తం అయిపోతాయి, అందులో విలీనం అయిపోతాయి. విలీనం చేయాల్సింది అనాది వాసన రూప సంస్కారాలు నేను దగ్ధం చేయాలి. అవి చేస్తే ఆటోమేటిక్ గా జ్ఞానరూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి చిత్తంతో పాటు అధికారం సమాప్తం అయిపోయిన తర్వాత అవి సమాప్తం అయిపోతాయని తెలుసు కాబట్టి వాటి గురించి నా చింతి అంతే ఆలోచించాడు అని చెప్పి ఇక్కడ చెప్పారు. ధన్యవాదాలు మహోదయ. అలా చేసినప్పుడు అలా స్థితి కలిగినప్పుడు ఏమవుతుంది చూడండి. మళ్ళీ నెక్స్ట్ సూత్రం చూడండి. ఇప్పుడు మనశేరాత్ అంటే ఏంటి సార్? మనశేరాత్ ఏంటండి? ఇన్ ద లాస్ట్ సెంటెన్స్ లో చిత్తాధికారం అనుశేరత ఇది క్రియాపదం. చిత్తాధికారం చిత్తం యొక్క అధికారాన్ని సమాప్తి పర్యంతం అనుశేరత. ఏంటి? జ్ఞాన సంస్కారాలు అనుసరిస్తూ ఉంటాయి. వివేక్యాతి కలిగినప్పుడు ఒక సంస్కారం ఏర్పడుతున్నాడు. సుఖం అనుభవించినా దుఃఖం అనిపించినా ఆ సంస్కార రూపం అనేది చిత్తంలో పడుతూ ఉంటున్నాడు. ఆ వివేక్యాతి సంస్కారాలు ఉన్నాయి కదా, అవి ఎంతవరకు వస్తాయి? చిత్తాధికారం సమాప్తి పర్యంతం అనుశీలత అనుసరిస్తూ ఉంటాయి. ఈ జ్ఞాన సంస్కారాలు అనుసరణ చేస్తూ ఉంటాయి. అర్థమైంది సార్. థ్యాంక్ యూ. ఒక వివేక జ్ఞానంతో ఆగదు కదండి మహోదయ, అప్పటికి ఇంకా మళ్ళా అనుసరించాలి. వివేక్యాతి తర్వాత కూడా అందుకే ముందుకు అది చెప్తున్నా చూడండి. వివేక్యాతి కలిగినప్పుడు కూడా ప్రాప్తం అయినప్పుడు కూడా ప్రసంఖ్యాని కింద చూడండి. నెక్స్ట్ సూత్రము 29వ సూత్రము. ప్రసంఖ్యాని అపి. ప్రసంఖ్య అంటే వివేక్యాతి కలిగినప్పటికి కూడా. ప్రసంఖ్యానం అంటే ఏమిటి? వివేక్యాతి అంటే వివేక్యాతి కలిగినప్పుడు కూడా దాన్ని ప్రసంఖ్యానం అంటాం. సంఖ్యానం అంటే ఖ్యాతి, వివేక్యాతి అంటే ఆత్మ వేరు, ఈ శరీరం వేరు, చిత్తం వేరు, ఈ పాంచభౌతిక శరీరం వేరు, పూర్తి క్లారిటీ వచ్చేసింది ఆ యోగికి. అందుకే ముక్తి వైపు సాధన చేయడము, యోగాభ్యాసం చేయడం తీవ్రంగా పెట్టాడు అన్నమాట. అందుకే ఇక్కడ ప్రసంఖ్యాని అపి అకుశీదస్య సర్వతా వివేక ఖ్యాతి ధర్మ మేఘ సమాధి. ఇంకా మనకు ఆ ముక్తి వైపు వెళ్ళలేమట. వివేక్యాతి కలిగింది, వేరు వేరు తెలుసుకున్నాం, తత్వాలు భిన్నమైన తత్వాలను తెలుసుకున్నాం. ఆత్మ వేరు, ఈ శరీరం వేరు అని తెలుసుకున్నాం. అది తెలుసుకున్న తర్వాత ప్రసంఖ్యాని అపి. ప్రసంఖ్య అంటే వివేక ఖ్యాతి ప్రాప్తం అయినప్పటికి కూడా. ప్రసంఖ్యాని అపి అంటే కూడా అంటే వివేక్యాతి కలిగినప్పటికి కూడా. అకుశీదస్య అంటే సిద్ధి. ఇప్పుడు మనం విభూతి పద భిన్న రకాల వివేక్యాతి కలిగింది అనుకోండి, భిన్న రకాలైనటువంటి సిద్ధులు ఉత్పన్నమవుతాయి. భిన్న సామర్థ్యం ఆ యోగికి కలుగుతుందన్నమాట. అవన్నీ చూసాం. వివేక్యాతి కలిగిందంటేనే మనం చాలా ఐశ్వర్యములు, చాలా విభూతులు మనకు ఉత్పన్నం అవుతాయండి. అందుకే అకుశీదస్య అంటే సిద్ధి ఉత్పన్నమైన యోగి ఎవరైతే ఉన్నారో అటువంటి అకుశీదస్య సర్వతా వివేక ఖ్యాతిర్. సర్వథా వివేక ఖ్యాతిర్ ధర్మమేఘ సమాధి. కానీ అకుశీదస్య అంటే ఇక్కడ విభూతి ఐశ్వర్యం కలిగినటువంటి యోగి ఎవరైతే ఉన్నారో ఆ సిద్ధుల పట్ల విరక్తి పొందినామట. ఆ వివేక ఖ్యాతి పట్ల విరక్తి కలుగుతున్నామట. వివేక్యాతి కలగడం వలన ఏదైతే విశిష్టమైన జ్ఞానం కలిగిందో, వివేక్యాతి వలన ఐశ్వర్యం విభూతులు కలిగాయో, పంచభూతాలు అంటే పంచభూతాల మీద బ్రహ్మాండ మీద అతనికి ఐశ్వర్యం కలిగిందో
జ్ఞానత కలిగిందో కూడా అతనికి విరక్తి ఆ వివేకి ఖ్యాతి పట్టుడు విరక్తి కలిగింది. ఆ వివేఖ్యాతి వలన ఏదైతే విభూతి ఐశ్వర్యము సిద్ధులు ఉత్పన్నమయ్యాయో ఆ సిద్ధుల పట్టుడు విరక్తి కలిగిందంట. అటువంటి వ్యక్తిని అకుశీదస్య, కుశీద అంటే సిద్ధుల పట్టుడు అతనికి ఆసక్తి లేదు, విరక్తి భావన కలిగింది. ఆ వివేఖ్యాతి ఏదైతే దాని విరక్తి కలిగింది. నాకు ఇది కాదు నా లక్ష్యం, ఆత్మస్వరూపాన్ని దర్శించుకోవాలంటే ఈ సంయోగాన్ని తెలుసుకోవాలి. సంయోగం అంటే ఈ శరీరం యొక్క సంబంధం తెలుసుకోవాలి, నా అసలు స్వరూపం దాంట్లో ఓతప్రోతం కావాలి, పరమాత్మ యొక్క స్థితిలోనే ఓతప్రోతం కావాలని చెప్పి ఆయనకు పూర్తి యథార్థ జ్ఞానం కలిగినవాడు. దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ సంయోగాన్ని తెంచుకోవడం కోసం, ఈ సంస్కారాలను తెంచుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది, కంటిన్యూగా చేస్తూ ఉన్నాడు అనమాట. అందుకే ప్రసంఖ్యాని అపి అకుశీరస్య, ప్రసంఖ్యాని వివేక్యాతి కలిగినప్పటికీ కూడా అకుశీరస్య, ఇంకా సిద్ధుల పట్ల విరక్తి కలిగినటువంటి యోగి అకుశీద అంటారు. అకుశీదస్య సర్వత ఎల్లప్పుడు నిరంతరంగా వివేక ఖ్యాతే ధర్మ మేఘ సమాధి. అలాగా అటువంటి రాగరహితమైనటువంటి వివేఖ్యాతి పట్టుడు విరాగం చెందినటువంటి ఆ యోగి యోగాభ్యాసం ద్వారా నిరంతరంగా దాంట్లో లీనమై ఉన్నాడు. కాబట్టి సర్వత అంటే ఆ వివేఖ్యాతిలో కూడా నిరంతరంగా అభ్యాసం చేస్తూ వివేక ఖ్యాతి నడుస్తుందని, ఇప్పుడు వివేఖ్యాతే నడుస్తూ ఉన్నమాట. ఆ వివేక ఖ్యాతే ధర్మ మేఘ సమాధి. అలాగే నిరంతరంగా ప్రసంఖ్యాన స్థితిలోనే వివేఖ్యాతిని నిరంతరంగా అభ్యాసం చేస్తూ ఉంటే ఏమవుతుంది, అప్పుడు ధర్మ మేఘ సమాధి, అది ధర్మమేఘ సమాధిలోకి మారిపోతుంది. ఏమవుతుంది, ఈ ధర్మమేఘ సమాధి వచ్చేంత వరకు ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా మన ముందు సూత్రం చెప్పిన తచ్చిద్రేషు ప్రత్యాంతరాన్ని సంస్కారేభ్య, ఎప్పుడైనా ధర్మమేఘ సమాధి కంటే పూర్వస్థితి ఏమవుతుంది, వివేక ఖ్యాతి కలిగినప్పటికి కూడా మధ్యమలో సంస్కార కారణంగా ఏదో ఒక సంస్కారం అది ఉద్భుతం కావచ్చు, అంటే మనం ఎదప్పుడు ప్రభావితం చేయొచ్చు. అనాదివాస సంస్కారం ఉన్నాయి కదా, అవి మన యోగాభ్యాసాన్ని ఆటంకాన్ని కలిగించవచ్చు ఆ సంస్కారాలు. కాబట్టి అలాగే దాన్ని పరిపక్వ స్థితి చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంట, వివేక ఖ్యాతి ధర్మమేఘ సమాధి, ధర్మమేఘ సమాధి ఏర్పడుతుందంట. అంటే సర్వతా వివేక ఖ్యాతి అంటే ఎల్లప్పుడూ నిరంతరంగా అభ్యాసం చేస్తూ పోతూ ఉంటేనా వివేక ఖ్యాతి తోటి ఏమవుతుంది, ఆ వివేక ఖ్యాతి ధర్మమేఘ సమాధి, ధర్మమేఘ నామకు ఉच्चతరమైనటువంటి సమాధి ఉత్పన్నమవుతుంది. అంటే పరిపక్వ స్థితికి, ఇప్పుడు మనం ఒక డిగ్రీలోకి ప్రవేశించాం, ఒక కోర్సులోకి ప్రవేశించిన మాత్రమే మనకు ఆ సిద్ధి కలగలేదు, ఆ సంవత్సరం అంతా చదివితే అది పూర్తి అయిపోతుంది కోర్సు అనమాట. మన వివేఖ్యాతి కలిగింది అంతే. మనకు వివేఖ్యాతి కలిగిన తర్వాత ఆ వివేఖ్యాతి ఆధారం చేసుకుని ఆ పూర్తిగా మనం దాని పరిపక్వ స్థితి వరకు, అంతిమ స్థితి వరకు మనం ప్రయత్నం చేస్తూ పోతూ ఉంటేనా అప్పుడు మనకు అది మన ఆధీనంలో ఉంటుంది. అలాగా మనం ఆ అంతిమ స్థితి పొందేంత వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏ విధంగా లౌకిక ఉదాహరణలో మనం ఒక కోర్సులోకి ప్రవేశించిన మాత్రాన అది పూర్తి కాలేదు, అక్కడి నుంచి ఇంకా మనం ప్రయత్నం చేయాలి, మనకు ఎలిజిబిలిటీ మనకు క్వాలిఫికేషన్ దొరికిందన్నమాట. అక్కడి నుంచి దాన్ని ఆధారం చేసుకుని పూర్తిగా పరిపక్వంగా అభ్యాసం చేసినప్పుడు మనకు అటువంటి ధర్మమేఘ సమాధి వస్తుంది. అప్పుడు అది పూర్తి అయిపోయినమాట, ఆ కోర్సు పూర్తి అయిపోయి ఇక్కడ ఆ సమాధి, ఇక్కడ వివేఖ్యాతి మనకు పూర్తి అయిపోయినట్టు, అంటే పూర్తిగా పరిపక్వ స్థితికి వచ్చిందన్నమాట, మన ఆధీనంలోకి వచ్చిందన్నమాట. కాబట్టి అటువంటి స్థితి మనకు కలుగుతుంది. వివేక ఖ్యాతి ధర్మమేఘ సమాధి, అప్పుడు ధర్మమేఘ సమాధి ఉత్పన్నమవుతుంది ఆ యోగికి. ఎటువంటి యోగి, అకుశీదస్య, అకుశీద అంటే చెప్పాను, ఈ వివేక ఖ్యాతి కారణంగా ఏవైతే సిద్ధులు ఉత్పన్నమయ్యాయో ఆ సిద్ధుల్లో కూడా విరక్తి చెందినటువంటి యోగి ఎవరైతే ఉన్నారో అటువంటి యోగి ఇక్కడ తీసుకోవాలి. అటువంటి యోగి కూడా అంటే అన్ని వివేఖ్యాతి పట్ల విరక్తి కలిగింది, ఆ సిద్ధుల పట్ల కూడా విరక్తి కలిగింది. అటువంటి యోగి ఇవన్నీ నాకేం వద్దు, పరమాత్మే కావాలి, పరమాత్మ దర్శనం కావాలి, ఆత్మస్వరూప దర్శనం కావాలని చెప్పి నిరంతరంగా అదే వివేక ఖ్యాతిలో ఉంటూ ప్రయత్నం చేస్తూ ఉండడం, దృఢాభ్యాసం చేస్తూ ఉండటం అనేవి ధర్మమేఘ సమాధి ఏర్పడింది. అతనికి ఏమైపడింది, ధర్మమేఘ సంఖ్య ఒక స్టెప్ నెక్స్ట్ స్టెప్ వచ్చిందన్నమాట. ఒక కోర్సు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోర్సులోకి పోవడానికి ఏ విధంగా మనకు క్వాలిఫికేషన్ దొరుకుతుందో అలాగా ధర్మమేఘ సమాధి అనే స్థితి అతనికి కలిగింది, అంటే ఉచ్చ స్థితి కలిగింది అన్నమాట. అక్కడి నుంచి ఎన్నిక రావడానికి మనము ప్రత్యాంతరాన్ని సంస్కారభ్య అని చెప్పుకున్నాం కదా, వేరే సంస్కారాలు ఉత్పన్నం కావడానికి అవకాశమే లేదు. ఇంకా ధర్మమేఘ సమాధి ఎప్పుడు ఏర్పడిందో మనకు అనాదివాస సంస్కారాలు అంత ప్రభావితం చేయమాట. ఆలంబన వచ్చినప్పుడు కూడా అవి ప్రరోహ సమర్థ నాభవంతి, ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండవు, ఆ విధంగా నష్టం అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇది చెప్పుకున్నాము. ఇదే విషయాన్ని వ్యాస భాషలో చూడండి ఏ రకంగా చెప్పారో. చూడండి కింద చూడండి కనిపిస్తుంది, యథా అయం బ్రాహ్మణ, వ్యాస భాషను చూడండి, యథా అయం బ్రాహ్మణ ప్రసంఖ్యానే అపి అకుశీద
యదా అయం అంటే అయం బ్రాహ్మణ అంటే ఇక్కడ బ్రాహ్మణుడు తీసుకోవచ్చు, యోగి తీసుకోవచ్చు, ఎవరైనా ఒకటి బ్రాహ్మణ అంటే. ఎందుకంటే ఆ సామర్థ్యం ఎప్పట్లో బ్రాహ్మణుడు చేసేవారు కాబట్టి బ్రాహ్మణ అని చెప్పారు ఇక్కడ. యదా ఎప్పుడైతే అయం బ్రాహ్మణ, ఈ బ్రాహ్మణుడు అంటే ఈ యోగి ప్రసంఖ్యాని అయిపోయి, ప్రసంఖ్యాన్ని కలిగినప్పుడు కూడా అంటే వివేక్యాతి కలిగినప్పటికి కూడా అకుశీద, అకుశీద అంటే సిద్ధి పట్ల విరక్తి పొందాడు, సిద్ధి పట్ల రాగం లేదు. అకుశీద, కుశీద కాదు, సిద్ధి పట్ల విరక్తి ఆసక్తి లేదు. అకుశీద తతోపి, అకుశీద అంటే ఐశ్వర్యమైనటువంటి యోగి వెళ్తున్న అకుశీద అంటే అటువంటి యోగి, సిద్ధి కలిగినటువంటి యోగి, తతోపి వాటి పట్ల కూడా విరక్తిగా, సిద్ధుల పట్ల విరక్తి కలిగిన యోగి, ఇంకా తతోపి ఆ వివేక్యాతి పట్ల కూడా, ప్రసంఖ్యాన ఖ్యాతి కలిగిందా, వివేక్యాతి కలిగింది కదా, దాంతో తతోపి దాంతో కూడా ఆ వివేక్యాతితో కూడా తతోపి నా కించిత్ ప్రార్థ్యతే, నా కించిత్ ప్రార్థ్యతే, ప్రార్థన చేయడం లేదు. నాకు ఈ వివేక్యాతి కలిగింది కదా, ఈ ఐశ్వర్యం విభూతి కలిగింది కదా, దాన్ని ఆరాధన చేసుకుని నాకు ఇది కావాలి ఇది కావాలని చెప్పి అక్కడ ఎటువంటి విషయాల పట్ల అంత సామర్థ్యం వచ్చిన తర్వాత కూడా ఎటువంటి విషయాల పట్ల ఆసక్తి లేదంట. హే పరమాత్మ నాకు ఇది కావాలి, ఈ శక్తి కావాలి, ఈ సామర్థ్యం కావాలని అడగటం లేదన్నమాట. అక్కడ ప్రార్థించడం లేదు. అంటే అటువంటి సామర్థ్యం వచ్చిన తర్వాత పూర్తిగా అతను ఎంతో సామర్థ్యం వస్తుంది. ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం సిద్ధిస్తుంది అతనికి. పరమాత్మ అంత వరం ఇచ్చేస్తాడు అన్నమాట. అందుకే తతోపి నాకు కించిత్ ప్రార్థ్యత, దాన్ని ప్రార్థించడమే. పరమాత్మ నాకు ఇంత ఐశ్వర్యం వచ్చింది కదా, నేను ఏమైనా కామన కోరిక కోరుకుంటాను, ఏదైనా వరం కోరుకుంటా అని చెప్పి కోరుకోవడం లేట. దాంతో విరక్తి చెందాడు, నాకు ఇది కూడా వద్దు. ఇది కూడా ఇప్పుడు నచికేత, మనం యమాచర్య విషయం తీసుకోవచ్చు. ఆ నచికేతునికి ఎన్ని రకాలమైన ప్రలోభాలు చూపించినా నాకు ఇది వద్దు, నాకు ఆత్మే కావాలి, మృత్యు యొక్క రహస్యమే కావాలి, పరమాత్మ యొక్క స్వరూపమే నాకు కావాలి. అట్లా ఇక్కడ ఎన్ని ఐశ్వర్యం వచ్చిన తర్వాత, ఇంత సామర్థ్యం వచ్చిన తర్వాత ఆయన ఏం ప్రార్థించడం లేదు. అన్ని ఐశ్వర్యం కలిగిన తర్వాత కూడా ప్రార్థించడం లేదు. నా కించిత్ ప్రార్థించడం లేదు. తత్రాపి విరక్తస్య సర్వత వివేక ఖ్యాతిరేవ భవతి. అటువంటి స్థితిలో కూడా తత్రాపి విరక్తస్య అంటే విరక్తి చెందినటువంటి, అంటే సిద్ధుల పట్ల ఆ వివేక ఖ్యాతి పట్ల విరక్తి చెందినటువంటి యోగి, ఆ బ్రాహ్మణుడు సర్వతా వివేక ఖ్యాతిరేవ భవతి. అక్కడ కూడా సర్వత వివేక ఖ్యాతే ఉంటుంది. అంటే అక్కడ వివేక ఖ్యాతి పరిపక్వ స్థితిలో మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, అక్కడ వివేక ఖ్యాతి ఉంటుందన్నమాట. లౌకిక ఉదాహరణ చెప్పాం కదా, ఒక పిల్లవాడు చదువుతున్న ఒక కోర్సులోకి వచ్చా అంటే ఆ కోర్సు పూర్తిగా అయిపోయేంత వరకు అదే కోర్సులో ఉంటాడు, మారిపోదు ఆ పూర్తి అయిపోయేంత వరకు. అలాగే వివేక ఖ్యాతి ఉత్పన్నమైన తర్వాత కూడా తీసుకొస్తూ ఉంటాడు. అధికారిక పూర్వక ఎప్పుడు కాకుండా ప్రయత్నిస్తూ ఉంటాం. అందుకే తత్రాపి విరక్తస్య అంటే ఆ సిద్ధి వివేక పట్ల విరక్తస్య యోగి ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో, సర్వతా వివేక ఖ్యాతిరేవ భవతి, ఎల్లప్పుడూ వివేక ఖ్యాతి ఉంటుంది. వివేక ఖ్యాతిరేవ భవతి ఇది. తర్వాత ఏమవుతుంది, అలా స్థితి పొందిన తర్వాత సంస్కార బీజ క్షయాత్, అలా నిరంతరంగా అభ్యాసం చేస్తూ ఉండడం వల్ల వివేక ఖ్యాతిలో ఉండి సంస్కార బీజ క్షయాత్, సంస్కార బీజం ఏదైతే ఉందో, పూర్వ సంస్కారం చెప్పాను కదా, అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారం పూర్వ సంస్కార బీజ క్షయాత్, సంస్కార బీజం అనేది క్షయం నష్టం కావడం వలన క్షయాత్ నా అస్య ప్రత్యయాంతరాన్ని ఉత్పద్యంతే. చెప్పాను కదా, అస్య ప్రత్యయాంతరాన్ని ఉత్పద్యంతే. వేరే సంస్కారం ఇప్పుడు సంస్కార బీజ క్షయాతిలో ఉండి వివేకాతిలో ద్వారా వివేక ఖ్యాతి ద్వారా ఉత్పన్నమైనటువంటి ఆ సిద్ధుల పట్ల వివేక ఖ్యాతి పట్ల విరక్తి చెందుతూ నిరంతరంగా అభ్యాసం చేస్తూ ఉండడం వల్ల ఏమి కలిగిందంట, సంస్కార బీజం క్షయమైంది, నష్టం కావడం అన్నా. అప్పుడు ఏంది, సంస్కార కారణంగా వేరే సంస్కారం ఉత్పన్నమవుతుంది, ఉత్పన్నమవుతుందని చెప్పిన ఆ ప్రత్యాంతరాన్ని, ఆ సంస్కారాన్ని పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు ఆరంభంలో వివేకం కలిగింది కాబట్టి ఎప్పుడైనా మనకి సంస్కారం ఉత్పన్న అవకాశం ఉండేది. కానీ ఇక్కడికి వచ్చి చెప్పాం, అటు వచ్చినప్పుడు కూడా ఆ వివేక్యాతి విరక్తిని పొంది నిరంతరంగా అభ్యాసం చేస్తూ ఉంటాం అని కలిగింది. బాగా బ్రేక్ అవుతా ఉందండి మహోదయ, ఈ వ్యాస భాష్యంలో బాగా బ్రేక్ అవుతా ఉందండి. సంస్కార బీజ క్షయాత్ నా అస్య ప్రత్యాంతరాన్ని ఉత్పద్యంతే, వేరే సంస్కారాలు ఉత్పన్నం కావు అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం. అప్పుడేమవుతుంది,
ప్రత్యాంతర నా ఉత్పత్తి. ఎప్పుడైతే సంస్కార కారణంగా ఈ వేరే సంస్కారం ఉత్పన్నం కావు అంటే ధర్మం మనకు వివేఖ్యాతిని పరిపక్వ స్థితిని పొందామో, దృఢత్వాన్ని పొందామో అప్పుడేమవుతుంది? తదా అస్య ధర్మమేగో నామ, తదా అస్య, చూడండి ఇక్కడ, తదా అస్య ధర్మమేగో నామ సమాధి భవతి. ఎప్పుడైతే ఈ వివేఖ్యాతిని అత్యంత పరిపక్వ స్థితిలో తీసుకొచ్చి అభ్యాసం చేస్తూ ఉండడం వలన అక్కడ పూర్వజన్మ అనాది వాసన సంస్కారం అయితే ఉందో, బీజం అయితే నష్టం కావడం వలన అప్పుడు ఏమైపోయింది? తదా అప్పుడు అస్య ధర్మమేఘో నామ సమాధి భవతి. ధర్మమేఘ నామకు పేరు గల సమాధి ఉత్పన్నమవుతుంది. అంటే పరిపక్వ స్థితిలో ఇటువంటి నామకరణం ఆ యోగి ఇక్కడ ఈ రకంగా చెప్పారన్నమాట. ధర్మమేఘ నామం అంటే ధర్మమేఘం అంటే అక్కడ లేశ మాత్రం కూడా సంస్కారానికి అవకాశం లేదు, ఉత్పన్నం కావడానికి అవకాశం లేదు అని ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టమైనది. అస్తు. ఈ రకంగా ఎప్పుడైతే బ్రాహ్మణుడు వివేఖ్యాతి కలిగినప్పటికి కూడా ఆ సిద్ధుల పట్ల ఆ వివేఖ్యాతి పట్ల విరక్తిని పొంది ఏమి ఆశించకుండా, ఏమి ప్రార్థించకుండా అక్కడ విరక్తిని చెంది పూర్తిగా అభ్యాసం చేస్తూ ఉంటాడో అప్పుడు ఏం కలిగింది? సంస్కార బీజం నష్టం కావడం వలన అతనికి వేరే సంస్కారం ఉత్పన్నం కాలేదు. వేరే సంస్కారం ఉత్పన్నం కాలేదు కాబట్టి తదా అస్య ధర్మమేఘ నామ సమాధి అనేది ఉత్పన్నమైంది. అటువంటి స్థితి అతనిలో కలిగింది అని చెప్పి మనం ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నామండి. అస్తు. ఇప్పుడు ఇందులో ఎదుక సందేహం ఉందా? అస్తు. ఇంకోటి చూడండి, ఇదే క్రమంలో ఇలా చెప్పిన తర్వాత ధర్మమేఘ వివేఖ్యాతిని అలాగే అభ్యాసం చేస్తూ పోతే విశిష్టమైన ఖ్యాతి ఏర్పడింది. అంటే ధర్మమేఘ సమాధి అని ఏర్పడింది చెప్పుకున్నాము. తర్వాత ఏమైపడింది? తత ఆ ధర్మమేఘ సమాధి వల్ల మళ్ళీ ఏం కలిగింది? తత క్లేశ కర్మ నివృత్తి అది చెప్పామట. ఆ ధర్మమేఘ సమాధి ఏర్పడేమైంది? క్లేశ కర్మ నివృత్తిలో అనాది వాసన సంస్కారాలు ఉన్నాయని చెప్పారా, అవి ఉత్పత్తి సామర్థ్యం లేకుండా దాన్ని అణిచివేశాం. ఈ ధర్మ సమాధి పూర్తి మన నిగ్రహంలోకి వచ్చాయి. అప్పుడు తర్వాత ఏం చేయగలుగుతాడు ఆ యోగి? తత అంటే ఆ ధర్మమేఘ సమాధి వలన, తత అంటే ఆ ధర్మమేఘ సమాధి వలన క్లేశ కర్మ నివృత్తి. క్లేశాలు ఏవైతే ఉన్నాయో, అవిద్య, అవిస్మృత, రాగ, ద్వేష, అభినివేశ క్లేశాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత కర్మ, శుభ కర్మలు, అశుభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నివృత్తం చేయగలుగుతాడు, దాన్ని నష్టం చేయగలుగుతాడు. ఎందుకంటే ధర్మమేఘ సమాధి కలిగినప్పుడు అతనికి ఆ సామర్థ్యం, ఆ యోగ్యత అతను ఆ యోగ్యత వస్తుందన్నమాట. అందుకే తత క్లేశ కర్మ నివృత్తి. ఆ ధర్మమేఘ సమాధి వలన ఆ క్లేశాలు, కర్మలు, శుభకర్మలు, అశుభ కర్మలు నష్టమైపోతాయి. ఓకే, ఈ 30 చెప్పినాం. తత అంటే ఆ ధర్మమేఘ సమాధి వలన క్లేశాలు, అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశ క్లేశాలు, కర్మలు, శుభ కర్మలు, అశుభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నష్టమైపోతాయి. నివృత్తి అంటే అవి నష్టం చేయగలుగుతారు, అంటే దూరం చేయగలుగుతారు, అవి దూరం అయిపోతాయి అన్నమాట. ధర్మమేఘ సమాధి సిద్ధి కలిగినప్పుడు అవిద్యాది క్లేశాలు, సకామ కర్మలు, నిష్కామ కర్మలు కూడా అవి నష్టమైపోతుంది. ఎందుకంటే శుభకర్మలు ఉన్న శుభకర్మలు కూడా ముక్తిలో బాధకమే. అంటే ఆ శుభకర్మలు ఉండకూడదు, పుణ్యరూప కర్మలు, పాపరూప కర్మలు ఉండకూడదు. సో అవి పూర్తిగా నష్టమైపోతాయి. అటువంటి స్థితి, యోగ్యత ఆ ధర్మమేఘ సమాధి వలన ఆ యోగికి, ఆ బ్రాహ్మణుడికి కలుగుతుంది అని చెప్పుకున్నాము. అదే విషయాన్ని కింద వ్యాస భాషలో చెప్పారు చూడండి. తత్ లాభాత్ అంటే ఏమిటి? అంటే ఆ ధర్మమేఘ సమాధి యొక్క లాభం వలన. తల్లాభాత్ అంటే తకారం లకారంగా మారిపోతుంది. తల్లాభాత్ అవిద్యాదయ క్లేశాః. తల్లాభం ఏంటి? ధర్మమేఘ సమాధి లాభం వలన అవిద్య, అస్మిత, రాగద్వేష, క్లేశాలు, తర్వాత క్లేశాః సమూలకాశం కషితా భవంతి. పూర్తి మూల సహితంగా కషితా భవంతి, అవి నష్టమైపోతాయి. సమూలకాశం నష్టమైపోతాయి. పూర్తిగా అవిద్యాది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో సమూలంగా, మూల సహితంగా కషితా భవంతి, నష్టమైపోతాయి. తర్వాత కుశల అకుశలాశ్చ కర్మాశయాః సమూలఘాతం హతా భవంతి. అలాగే కేవలం క్లేశలే కాకుండా కుశల అకుశలాశ్చ కర్మాశయాః, కుశల కర్మలు అంటే శుభకర్మలు, అకుశలాశ్చ అశుభ కర్మలు అంటే పుణ్యరూప కర్మలు, పాపరూప కర్మల యొక్క కర్మాశయం ఏదైతే ఉందో, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సమూల ఘాతం హతాహ భవంతి. సమూల ఘాతం అవి కూడా పూర్తిగా ఆ సంస్కార బీజం ఏవైతే ఉన్నాయో, పూర్తి ఏవైతే చిత్తపడ అనాది వాసన సంస్కారం ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారం పూర్తిగా ఘాతం హతా భవంతి, అవి నష్టమైపోతాయి. అలా నష్టం కావడం ఏమైంది?
క్లేశ కర్మ నివృత్తౌ, అలా క్లేశాలు కర్మలు నివృత్తం కావడం వలన జీవన్యేవ, జీవిత స్థితిలో జీవన స్థితిలో ఉండంగానే జీవన్యేవ విద్వాన్ విముక్తో భవతి, జీవిత అవస్థలోనే అతను విముక్తుడైపోతాడు. అంటే అప్పుడైతే ఈ క్లేశ కర్మలు విముక్తి అయిపోయిందో, జీవన అవస్థ జీవనం ఉండంగానే ఇంకా అతను ఇంకా చనిపోలేదు, జీవన అవస్థ ఉన్న ఆ యోగి ఎవరైతే ఉన్నారో జీవన్యేవ అంటే జీవన ఉంటూనే విద్వాన్ విముక్తో భవతి అంటే విముక్తుడైతాడు, అంటే జీవనముక్త పురుషుడు అవుతాడు అంట. ఈ శరీరం వదిలిపోగానే జీవనముక్తి అయిపోతాను, అంటే ముక్తిలోకి వెళ్ళిపోతాను. ఈ శరీరం బంధం అంటూ నాకు లేదు, శరీరం యొక్క ఉత్పత్తి నాకు కలగదు, అటువంటి స్థితి ఆ యోగికి ముందే తెలిసిపోతుంది. కాబట్టి క్లేశ కర్మ నివృత్తవు, పరిపక్వ చెందిందో అప్పుడు క్లేశాలను కర్మను పూర్తిగా నష్టం చేయడం వలన అప్పుడు ఆయనకి ఈ శరీరం త్యాగం లేకుండా మళ్ళీ జన్మ యొక్క పరమాత్మ యొక్క సృష్టిలో ముక్తిలో శరీర రహిత ఆనందానుభూతి పొందుతూ పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందుతూ ఉంటాడు. అంటే విచరిస్తూ ఉంటాడు. ముక్తి అవస్థలో శరీర బంధం లేకుండా సంకల్ప మాత్రంతో అన్ని సిద్ధిస్తూ ఉంటాయి. సంకల్ప మాత్రంతో తన ఆత్మస్వరూపంలో లీనమైపోయి విహరిస్తూ ఉంటాడు అనమాట. అందుకే జీవన్యేవ విద్వాన్ అంటే విద్వాన్ యోగి విముక్తుడవుతాడు, అంటే ముక్తి కలిగి ఉంటాడు. కస్మాత్ ఎందువల్ల అంటే యస్మాత్ విపర్యయో భావస్య కారణం. విపర్యయం ఉందనుకోండి, యస్మాత్ విపర్యయో అంటే విపరీత జ్ఞానం ఉందనుకోండి, మనకు ఈ ధర్మేక సమాజం విపరీత జ్ఞానం ఉందనుకోండి, అది జన్మకు కారణం అవుతుందన్నమాట. అవిద్యాది జన్మ విపర్య అంటే విపరీత జ్ఞానం ఉందనుకోండి, అవిద్య ఉందనుకోండి, యస్మాత్ విపర్యయో భావస్య కారణం. విపర్య అంటే విపరీత జ్ఞానం మళ్ళీ జన్మకు కారణం అవుతుంది. కానీ నాహి క్షీణ విపర్యయ, ఎవరైతే విపర్యం అంటే అవిద్యారూపి సంస్కారాన్ని పూర్తిగా నష్టం చేశారో, కశ్చిత్ కేనచిత్ క్వచిత్ జాతో దృశ్యతే ఇది. నహి క్షీణ విపర్యయ అంటే అవిద్యారూపి సంస్కారాన్ని పూర్తిగా దగ్ధం చేసిన తర్వాత కశ్చిత్ ఎవరు కూడా, కేనచిత్ ఎవరి ద్వారా కూడా, క్వచిత్ ఎక్కడ కూడా జాత మళ్ళీ ఉత్పన్నమయ్యాడని చెప్పి ఎక్కడ కూడా మనకు ఇతిహాసం చెప్పడం లేదు, ఉదాహరణ చెప్పి ఎక్కడ మనకు లేదన్నమాట. ఎవరికైతే ధర్మమేఘ సమాధి ద్వారా క్లేశాలు నివృత్తమయ్యాయో, నష్టమయ్యాయో, శుభకర్మలు అశుభకర్మలు అవిద్యాది రూపి క్లేశాలు నష్టమయ్యాయో, వాళ్ళకి మళ్ళీ జన్మ అంటూ ఉంటుందని చెప్పి మనకి ఎక్కడ కూడా ఏ శబ్ద ప్రమాణం కానీ, ఏ ఇతిహాసం కానీ, ఏ యోగి కానీ ఎక్కడ మనకు చెప్పలేదు. క్లేశాలు దగ్ధబీజం అయిపోయిన తర్వాత, కర్మలు నష్టమైన తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా ఎవరు కూడా మనకు ఉత్పన్నమైనట్టు మనకు ఇతిహాసం చెప్పడం మీద, ఇక్కడ వేదాలు శాస్త్రం చెప్పడం మీద అనమాట. ఎవరికైతే నష్టమైపో అతను ముక్తిలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. అర్థమైందండి? ఈ రకంగా క్లేశకర్మ నివృత్తమైనప్పుడు మనం ముక్తిలోకి వెళ్ళిపోతాము. ఎందుకంటే క్షీణం చేసినటువంటి ధర్మమేఘ సమాధి ద్వారా క్షీణం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే యోగి ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఉత్పన్నమైనట్టుగా మనకి ఎక్కడా కనిపించలేదు, ఎవరు చెప్పలేదు, ఎవరి ద్వారా అలా చూడలేదు. కాబట్టి ఇది మనకు శబ్ద ప్రమాణం శాస్త్రం చెప్తుంది, కాబట్టి అతనికి ముక్తి కలుగుతుంది అని. ఈ స్థితిలో ఆ యోగి బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో తపస్య ద్వారా ఆ క్లేశాలను కర్మ నష్టం చేశారో అతను ముక్తిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు కేవలం జన్మరహితంగా, జన్మ లేకుండా ఆ సంకల్ప మాత్రంతో ఆత్మ యొక్క పరమాత్మ యొక్క ఆనందంలో ఓతప్రోతమే ఆ నిత్యానందాన్ని పొందుతూ ఉంటాడు. ఈ స్థితి ఆ బ్రాహ్మణుడికి, ఆ యోగికి కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఆ యోగి ముక్తికి అధికారి అవుతాడు. ఎప్పుడైతే ఈ స్థితి జీవన్ముక్త అవస్థ కలిగిందో అప్పుడు ఆ వ్యక్తి అంటే ఆ యోగి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానరూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చిత్తం యొక్క అధికారం సమాప్తం అయిపోయింది. ఎప్పుడైతే జీవన్యేవ భవతి, ఎప్పుడు ఈ స్థితి అనుభూతి కలిగిందో అప్పుడు చిత్తం యొక్క అధికారం సమాప్తం అయిపోయింది అనమాట. చిత్తం ముక్తిని పొందేంత కలగజేసేందుకు చిత్తం అధికారం ఉండేది అనమాట. అప్పుడు ఆ చిత్తం కూడా తన అధికారం సమాప్తం అయిపోయింది కాబట్టి అది తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. శరీర త్యాగం చేయగానే అది తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. ఆ చిత్తంతో ఆ చిత్తంలో ఉన్నటువంటి ఆ జ్ఞానరూపి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞాన సంస్కారాస్తూ అవి కూడా ఆ చిత్తంతో విలీనం అయిపోతాయి. ఎందుకంటే అధికారం సమాప్తమైంది కాబట్టి అధికారం ఉన్నంతసేపు అలా ఉంటుంది, అధికారం సమాప్తంగానే నష్టమైపోతుంది. అంటే మీకు ఒక సందేహం రావచ్చు, ఇంకా జీవన్ముక్తి కలిగింది కదండి, మనకు స్పష్టమైంది సమాధి ద్వారా, మళ్ళీ ఎందుకు శరీరంకి ఎందుకు ఉంటుంది అంటే ఒక ప్రవాహం ఉంటుందండి. ఇప్పుడు మనకు ఒక చక్రం ఉంటుందండి.
చక్రం తిప్పుతూ ఉన్నాం. ఏంటండి, ఒక చక్రాన్ని తిప్పుతూ ఉన్నామట. తిప్పినప్పుడు కూడా అది వెంటనే మళ్ళీ ఆఫ్ చేశాం. ఆఫ్ చేసిన తర్వాత కూడా దానికి ఒక గతి అంటూ ఉంటుందన్నమాట. ఆ చక్రానికి ఒక గతి ఉంటుందా, ఆ గతి ఎంతవరకు అయితే ఉంటే ఆ గతి వరకు అది తిరుగుతూనే ఉంటుంది. తర్వాత నిదానంగా తగ్గుతూ అది నిలబడిపోతుందన్నమాట. అలాగే ఈ శరీరం యొక్క ప్రవాహం ఒక గతి ఉంది కాబట్టి ఆ గతి మనం అది కర్మలు నష్టమైనప్పుడు కూడా ఆ గతి ఎంతవరకు అయితే ఉందో, శరీరంలో ఎంతవరకు సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం వరకు అలాగే ఉంటుంది. తర్వాత నష్టం అయిపోయిన తర్వాత జీవన్ముక్తి అవస్థలోకి ఆ పరమాత్మ జీవాత్మ అనేది శరీర త్యాగం చేసి వెళ్ళిపోవచ్చు. లేదంటే ఆ శరీరం ఎంతవరకు అయితే ఉందో ఇంకా కొంచెం నిష్కామ కర్మలతో చేస్తూ ఉన్నాడు ఎట్లా యోగి, ఆ జీవనం ఉన్నంతసేపు, ఆ శరీరం ఉన్నంతసేపు సేవ చేస్తూ నిష్కామ కర్మలు సేవ చేసుకుంటూ 10 మందికి ఇంకా జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉంటాడు అన్నమాట. అది యోగి యొక్క అధికారంలో ఉంటున్నమాట. అది కోరిక ఉండదు, నిష్కామ శరీరం ఎంతవరకు చెప్పాను, చక్రం యొక్క గతి ఎంతవరకు అయితే ఉంటుందో ఆ శరీరం యొక్క గతి కూడా, చక్రం యొక్క గతి ఎంతవరకు అయితే ఉంటుందో అలాగే శరీరంలో శక్తి సామర్థ్యం ఉన్నాయి కాబట్టి ఆ శక్తి సామర్థ్యం వరకు ఆ యోగి లోకోపకారం చేస్తూ ఉంటాడు, జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉంటాడు. తర్వాత శరీరం నష్టం కాగానే ముక్తిలోకి వెళ్ళిపోతాడు, మోక్షంలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ జన్మ అంటూ అతనికి ఉండదు. ఆ రకంగా ఇంకా అక్కడ నిత్యానందంలో పూర్తిగా ఓతప్రోతమే ఉంటుంది. సంకల్ప మాత్రంతో అన్ని సిద్ధిస్తూ ఉంటాయి అన్నమాట. అప్పటికి ఈ ప్రకృతి అతనికి కనిపించండి, ఈ సృష్టి అతనికి కనిపించదు. కేవలం ఆత్మలో ఓతప్రోతమే ఉంటాయి కాబట్టి ఈ ప్రకృతి యొక్క సంబంధం అతనికి ఉండదన్నమాట. కేవలం ప్రకృతి రహితంగా కేవలం ఆత్మ తన ఆత్మస్వరూపంలో పరమాత్మ యొక్క స్వరూపం నిత్యానందాన్ని పొందుతూ ఉంటాడు. అక్కడ ఇంకా లేశ మాత్రమకు దుఃఖం అనేది ఇటువంటివి ఏమి ఉండవు అతనికి. అది కైవల్య స్థితి, ఆత్మస్వరూప లీనం కావడమే కైవల్య స్థితి అంటాం, దాన్ని మోక్ష స్థితి అంటాం. ఈ స్థితి ఆ క్లేశాలను నివృత్తి చేసుకున్నప్పుడు ఆ యోగికి కలుగుతుంది అని చెప్పాం. ఎందుకంటే న్యాయదర్శనం చెప్పారు, వీతరాగ జన్మ అదర్శనాథ్. ఎవరికైతే వీతరాగం కలిగిందో, ఈ క్లేశాల పట్ల కర్మ వీతరాగం కలిగిందో అతనికి జన్మ అదర్శనాథ్, మళ్ళీ జన్మ అంటూ ఉండదు అని చెప్పి మహర్షి గౌతమ్ కూడా చెప్పామట. వీతరాగ జన్మ అదర్శనాథ్ అని చెప్పి. కాబట్టి అటువంటి వ్యక్తికి మళ్ళీ జన్మ అంటూ ఉండదని చెప్పి మహర్షి గౌతమ్జీ కూడా ఇక్కడ చెప్పారు. కాబట్టి అటువంటి స్థితి ఆ యోగికి కలుగుతుందని చెప్పి మనము చూశామండి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి, నెక్స్ట్ రేపు చెప్దాం. ఇందులో ఎవరికైనా సందేహం ఉందండి? ఈ రకంగా మనం కైవల్య స్థితిలోకి వెళ్ళిపోతాడండి. ఎవరు ఆ యోగి, ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో, ఈ రకంగా ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ మనకు సమాధి పనులు సంకేతంలో మొత్తం మనకి వచ్చేసాయి. ఇక్కడ మళ్ళీ అదే స్థితి మళ్ళీ చూపిస్తున్నామాట. కాబట్టి ఈ స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడు క్లేశాలు నష్టం అయిపోతాయో అప్పుడు ధర్మమేఘ సమాధి అనేది కూడా మనం సమాధి పాలు చెప్పుకున్నాం. ఆ ధర్మమేఘ సమాధి కలిగినప్పుడు ఆ వ్యక్తికి ఆ యోగ్యత కలుగుతుంది. కాబట్టి ఆ క్లేశాలను కర్మను పూర్తిగా నష్టం చేసి ముక్తికి అధికారి అవుతాడు. ముక్తికి అధికారి కావడం ఆ చిత్తము ఆ శరీరం ఉన్నంతసేపు అలాగే ఉండి తర్వాత తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది చిత్తం కూడా. అప్పుడు ఎందుకంటే ముక్తి కలిగేంత వరకు, ముక్తి మోక్షం కలిగేంత వరకు శరీరం నష్టమైపోయినా, మృత్యు కలిగినా కూడా ఆ చిత్తం అనేది సూక్ష్మ శరీరంగా ఉండేది అన్నమాట. సూక్ష్మ ఆత్మతో పాటు ఈ చిత్తం వదిలేది కాదు. సూక్ష్మ శరీరం ఎప్పుడు చిత్తంతో వెంట ఉండేది అన్నమాట. ఆ సంస్కారాలు వెంట ఉండేవి అన్నమాట. ఆ సంస్కారాలు ఎప్పుడు నష్టమైపోతాయి? ఎప్పుడైతే ఆ జీవాత్మ ముక్తికి అధికారం అయిపోయిందో అప్పుడు ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తన ప్రకృతిలో విలీనం అయిపోయాయి. కాబట్టి ఎందుకంటే జన్మ అక్కడ మృత్యు జరిగిపోయినా, అక్కడ దేహత్యాగం చేసినా కూడా అక్కడ ఆ సూక్ష్మ శరీరం అంటూ ఉండదు. ఎందుకంటే కర్మల నుంచి కర్మ ఉన్నంతసేపు, శుభకర్మలు అశుభకర్మలు క్లేశాలు ఉన్నంతసేపే చిత్తం యొక్క కార్యం ఉంటుంది, చిత్తం యొక్క పని ఉంటుంది. ఎప్పుడైతే ఆ చిత్తంలో ఆ కర్మలే లేవు, శుభకర్మలు లేవు, అశుభకర్మలు లేవు, ఇంకా క్లేశాలు లేవు, ఆ క్లేశాలు ఉంటేనే ఆ చిత్తం ఉండేది. ఆ క్లేశాలు లేనప్పుడు అక్కడ ఆ చిత్తం కూడా దాని యొక్క పని ఏం లేదు. కాబట్టి అధికారం సమాప్తమైంది. కాబట్టి అది తన ప్రకృతిలో, ఎందుకంటే గుణాలతో ఉత్పన్నమైనది చిత్తం అనేది, సత్వగుణం రజోగుణం తమ గుణాలతో ఉత్పన్నదిగా తన గుణాల్లో మళ్ళీ విలీనం అయిపోతుంది. జీవాత్మ తన ఆత్మస్వరూపంలో ఆనందాన్ని. ఈ రకంగా మనము యోగి బ్రాహ్మణుడు ఆ ఏదైతే ఉన్నదో ఆ క్లేశ కర్మాలు నివృత్తి చేసుకుని ముక్తికి అధికారి అవుతారు అని చెప్పి మనం చెప్పుకున్నామండి. అస్తు. అంటే సార్ ఇప్పుడు లాస్ట్ లో మీరు లాస్ట్ సెంటెన్స్ లో చెప్పారు చూడండి, ఈ ఇటువంటిప్పుడు ఎవరి ద్వారా కూడా అని చెప్పి క్వచిత్ అని, అంటే ఈ ఆలంబన ఏది వచ్చినా కూడా అతనికి ఇంకా ఎఫెక్ట్ ఉండదు అని, అంతే కదా సార్?
ఎఫెక్ట్ ఉండండి. ఇంకా రాదు కూడా ఎఫెక్ట్ దానికి నష్టం అయిపోయిన తర్వాత ఎఫెక్ట్ అయ్యేదన్నమాట దాంట్లో. అందుకే అతనికి జన్మ ఉంటుంది, అంతిమ స్థితికి వచ్చేసాం, జన్మ దగ్గర దానికి తావేలేదన్నమాట. ఇది మనకు జన్మ ఆ విషయం మీద ఎప్పుడు చెప్పొచ్చు అంటే ఇక్కడ ధర్మవేగ సమాధి కంటే ముందు చెప్పొచ్చు అన్నమాట. ఆలంబన వచ్చినప్పుడు ఏమైనా ఆలంబన స్టేజ్ కు దాటిపోయామన్నమాట. ఇక్కడ అక్కడ ఆలంబన అవకాశం అక్కడ క్లేశాన్ని పూర్తి నష్టం చేసామా ఎప్పుడు ఆ ధర్మవేగ సమాధి కలిగినప్పుడు. మీ ప్రశ్న ఎప్పుడు వస్తుంది? ధర్మవేగ సమాధి ఉత్పన్నం కాకముందు వివేక్ ఖ్యాతిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా, ఆ సందర్భంలో ఈ ప్రశ్న వస్తుందన్నమాట. ఈ స్టెప్ లో మటుకు అటువంటి దగ్ధబీజం చేసినటువంటి అంటే క్లేశాలను కర్మను తొలగించినటువంటి వ్యక్తి ఎవరైతే యోగి ఎవరైతే ఉన్నారో అతడు మళ్ళీ అది జన్మ ఉంటుందా లేదనేది ఆ సందేహం తొలగించేసామట. ఏంటి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉంటే ఎవరు చూస్తున్నారని అక్కడ చూసినట్టుగా ఈ క్లేశాలను నష్టం చేసిన తర్వాత మళ్ళీ జన్మ అంటూ ఉంటుందని చెప్పి మనకు కష్టం ఎవరి ద్వారా కూడా వచ్చింది. ఎక్కడ కూడా మనకు జాత ఉత్పన్నమయ్యాడని చెప్పి మనకి ఎక్కడ ఇతిహాసం మనకు ప్రమాణం తీసుకునే ప్రమాణం చెప్పుకున్నాం. ఆ శాస్త్రుడు ఎక్కడ చెప్పబడలేదు అనమాట. మళ్ళీ జన్మ అంటూ కలుగుతుంది. జన్మ విషయంలో చెప్పాడు ఈ అంతిమ పాయింట్. మళ్ళీ జన్మ కూడా ఉంటుంది అనమాట. నష్టం చేసుకున్నంత మాత్రాన మళ్ళీ జన్మ కలగకుండా ఉంటుందా సందేహపడచ్చు. ఏంటి అలాగే మనకు అవిద్యారూపి సంస్కారం నష్టం చేసిన తర్వాత మళ్ళీ జన్మ కలుగుతున్నది ఎక్కడ కూడా మనకి శాస్త్రం ద్వారా కానీ ఏ యోగి మహర్షి కానీ ఋషి మునులు కానీ ఎక్కడ చెప్పలేదు మనకు. మహోదయ, ఆలంబన విషయం మీరు చెప్పినట్టుగా ఆ ధర్మవేగ సమాధిలో అంటే ముందు స్థితిలో నిజంగా ఆలంబన వచ్చినా కూడా అక్కడ ఇంకా ఆలంబన వస్తుండేది. ఆలంబన వచ్చినప్పుడు ఎప్పుడు వివేక్ఖ్యాతి కలిగిన తర్వాత కూడా వివేక్ఖ్యాతి కలిగిందంటే అప్పుడు కైవల్యపు వెళ్తూ ఉన్న ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఆ ఆలంబన వచ్చేసరికి అక్కడ కొంచెం స్థితి అనేది కొంచెం వ్యవధానం విఘ్నం కలిగిస్తున్నమాట, అంటే బాధని కలిగిస్తున్నమాట. ఆలంబనం అనేది మనకు ఆ సంస్కారం వల్ల ప్రభావితం చేస్తున్నమాట. ఆ ప్రభావితం చేయకుండా ఉండడం కోసం నిరంతరంగా మనం దాన్ని అభ్యాసం చేసి ఈశ్వర ప్రణిధానం చేసుకుని ధర్మవేగ సమాధిని పొందారు. ధర్మవేగ సమాధి పొందిన తర్వాత ఆలంబనం వచ్చినా ఏం వచ్చినా మీరు చెప్పినట్టుగా అతన్ని ఏం ప్రభావితం చేయదన్నమాట. ఆ స్టేట్ దాటిపోయినాడు. కర్మని ధర్మవేగ సమాధి కలిగిందంటే అప్పుడు దాన్ని క్లోజ్ చేసేసాడు అనమాట. కర్మలే లేవు, ఇంకా అవిద్యారూపి కర్మలు లేవు. అవిద్య అస్మిత రాగ ద్వేషాలు లేవు, శుభకర్మలు లేవు, అశుభకర్మలు లేవు. మహోదయ జీ బాబు గారు, ఇది క్లారిటీ వచ్చేసిందా? వచ్చింది సార్. జీ ఇది అంతిమ స్టెప్ లో జన్మ విషయం చెప్పారు. అది విపర్యో అటువంటి వ్యక్తి మళ్ళీ జాత ఉత్పన్నమని చెప్పి ఎక్కడ మనకు స్పష్టత లేదు, ఆ విషయం లేదనమాట. ఎక్కడ మనకు ప్రమాణం లేదని చెప్పడం. అయితే అండి మహోదయ, మీరు సమాధి పాదం చెప్పుకునేటప్పుడు చెప్పారు ఇలా జరిగిన వాళ్ళు కూడా మళ్ళా వెనక్కి తిరిగి వస్తారని చెప్పినట్టుగా గుర్తు మహోదయ. వాళ్ళు విషయంలో మనం ముందు మన లక్ష్యం మోక్షం వరకు ముందు మోక్షం యొక్క ఆనందాన్ని అనుభవిద్దాం, తర్వాత తిరిగి వద్దాం తర్వాత విషయం అక్కడ వెళ్దాం. నేను అనడం లేదండి, మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. వాళ్ళు వేరేనా వీళ్ళు వేరేనా అని అడుగుతున్నాను. కరెక్టే అండి. ఈ విషయం ఎందుకంటే మతభేదాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ విషయం ఏం చెప్పుకోవడం సందేహం. ఎందుకంటే మనం అంతవరకు స్థితికి వెళ్ళలేదు. ఇప్పుడు ఎందుకు ఏం చెప్పినా అది వివాదంగానే ఉంటుంది అన్నమాట. ఇదే మిథ్యం అని చెప్పి ఎక్కడ మనకు లేదన్నమాట. ఎక్కడ మళ్ళీ ఉపనిషత్తుల్లో పునరావర్తితే అని చెప్పి కొంత చూపిస్తారు. ఆవర్తిత అంటే ఎందుకంటే సీమిత కర్మాల యొక్క ఫలితం అనేది మనకి సీమితంగానే ఉంటుంది. ఎంత ఆత్మ జీవాత్మ ఎంత ప్రయత్నం చేసినా దానికి ఫలం అనేది సీమితంగానే ఉంటుంది. పరమాత్మ యొక్క అనంతం ఉండదు అన్నమాట. కాబట్టి ఆ కర్మ ఇన్నాళ్ళు కష్టపడి దగ్ధం చేశాడు కాబట్టి అది పూర్తిగా ముక్తి యొక్క చాలా వేల కోట్ల సంవత్సరాలు అక్కడే ఉంటాయి. అటు ఒక సృష్టి కదా, అటువంటి సృష్టి కోట్ల సంవత్సరాలకు అక్కడే ఉంటాయి అన్నమాట. అక్కడే ఉండి ఆత్మాను దీర్ఘకాలంగా ఉంటుంది కాబట్టి అక్కడ జన్మ విషయంలో మళ్ళీ అక్కడ ఆలోచన రాదనమాట, మళ్ళీ వస్తుందని చెప్పి అందుకే అలా చెప్తారు. కానీ మనకు కొన్ని ప్రమాణాలు అలా ఉన్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి వస్తాయి. అంటే ముక్తి కాలం పూర్తిగా అనుభవించిన తర్వాత ఒక కర్మకు ఫలితం అంటే ఒక సీమ అంటూ ఉంటుంది కదా, ఇంత ఐశ్వర్యం ఇచ్చా నీకు, ఐశ్వర్యం పూర్తిగా అనుభవించాడు ఆ జీవాత్మ ముక్తాత్మలో, ఆ పరమాత్మ దగ్గర నుండి పూర్తిగా అనుభవించేసానమాట. అది చాలా దీర్ఘంగా ఉంటుంది, అది వేరే విషయం. అది దీర్ఘంగా ఉంటుంది, ఎంత దీర్ఘంగా నీకు దాన్ని వెళ్ళినా తెలుస్తున్నమాట. అదంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సామాన్య జన్మ తీసుకుంటూ మళ్ళీ వచ్చేస్తాయి. అంటే ఈ విషయం చాలా సందేహం ఉన్నాయి. మళ్ళీ అప్పుడు మళ్ళీ కర్మలు నష్టం అయిపోయాయండి, క్లేశాలు నష్టం అయిపోయాయి. ఏ కర్మల ఆధారంగా భగవంతుడు జన్మ రావాలంటే కర్మలు ఉండాలి. మరి ఏ కర్మల ఆధారంగా నీకు జన్మ ఇస్తాడు పరమాత్మ? అంతే కదా. మరి ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనా ఇదే విషయం వానప్రస్థ సాధక ఆశ్రమంలో మన గురువు గారు వచ్చారు కదా, ఇదే విషయం అలా విద్వాంసులు భిన్న భిన్న ప్రమాణాలు తీసుకొచ్చి చర్చిస్తూ ఉంటారండి ఇదే విషయం మీద. ఒకవేళ మనకు ముక్తి కలిగినా కూడా ముక్తి అయిపోయింది, మళ్ళా పరమాత్మ జన్మ ఇస్తాడు. ఏ రకంగా జన్మిస్తాడు?
జన్మ కావాలి, జాతి ఆయు భోగం కావాలి, కర్మ ఉండాలి. కర్మ ఉంటే జన్మ కలుగుతున్నమాట. ఉమ్, ఏ ఆధారంగా పరమాత్మ మళ్ళీ జన్మ కలుగుతుంది? కాబట్టి ఇక్కడ జన్మ అంటూ లేదు. మళ్ళీ ఇంకా ముక్తి వెళ్ళిపోయాడు, ముక్తికి వెళ్ళిపోయాడు అని కొంతమంది యొక్క అభిప్రాయం. ఏంటి మళ్ళీ వస్తా కొన్ని ప్రమాణాల వల్ల మళ్ళీ వస్తాడు అని చెప్పి మళ్ళీ కొంత ఆ రకం వ్యాఖ్యానం చేస్తున్నారు. అంటే అదే ప్రమాణాలు మనం పూర్తిగా ఆ స్థితిలో లేవు కాబట్టి అలా భిన్న భిన్న అభిప్రాయాలు రావడం సహజం. అందులో భేదాభిప్రాయాలు ఉన్నాయంటున్నారు. అర్థమైందండి. తర్కపూర్వకంగా మనం సమాజం ప్రయత్నం చేస్తుండదు. కానీ ఇవన్నీ కూడా ఎవరు చెప్పినా కూడా, ఎందుకంటే అటువంటి ముక్త పురుషుడు మన దగ్గర లేదు కాబట్టి, మన ఇంతో అటువంటి స్థితులు లేవు కాబట్టి, అది అనుభవ గమ్యమైనది కాబట్టి అటువంటి వ్యక్తి యోగి ఉంటే మనం చెప్పొచ్చు. ఆ శబ్ద ప్రమాణం ద్వారా మనం ఆ శబ్ద ప్రమాణం ఏదైతే ఉందో పూర్తిగా ఆస్వాదించలేమన్నమాట. ఆ సాక్ష మంత్రులు ఋషి మహర్షులు ఏ విధంగా మంత్రద్రష్ట అలా అయ్యాదో అటువంటి మంత్రద్రష్టలు ఇక్కడ మనకి ఎవరు లేదు కాబట్టి ఇదే మిథ్యం అని చెప్పడం కష్టం. ఇక్కడ ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ప్రత్యక్ష వ్యక్తి ఎవరైతే యోగి అవుతున్నా అక్కడే వాళ్ళకి సమానం చెప్పగలుగుతాడు, ఆ స్థితిని తీసుకెళ్ళి చూపగలుగుతాడు. అప్పుడు ఒక నమ్మకం వస్తున్నాడు. ఇప్పుడు నమ్మకం రాలి అంటే ప్రతి ఒక్కరు తన అహంకారంలో ఉండదు. నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా. ఎందుకు మనకు ఆ స్థితి తెలియదు కాబట్టి, ఆ స్థితి మనం వ్యక్తపరచలేం కాబట్టి. ఇప్పుడు శ్రీకృష్ణ విషయంలో తీసుకున్న ఉదాహరణకు ఆయన ముక్త పురుషుడు కాబట్టి ఆయన ఆ విశ్వస్వరూపాన్ని ఆయన చూపించగలుగుతాడు. ఎంత చెప్పినా కూడా, ఉపదేశం చేసినా కూడా అతనికి అర్జునికి ఆ ప్రభావం కలగలేదు. ఆయన మోహయుక్తం అయిపోయాడు. నీకెందుకు ఇంత మోహం? నువ్వు ఇదే జన్మలో ఎల్లప్పుడూ వీళ్ళే నీకు అనుబంధంగా అనుకుంటున్నావా? నీకు ఎటువంటి జన్మలు ఎన్ని కలిగాయో, ఎవరు నీ కేవలం కర్తవ్యం నీ ప్రధానం, ధర్మం నీ ప్రధానం అని చెప్పి ఆ మాట వినకపోయేసి తన యొక్క విశ్వస్వరూపాన్ని చూపించాడు అన్నమాట. ఆ అప్పుడు భయపడిపోయాడు. అసలు నేను ఎవరిని అని చెప్పి, అసలు నేను ఎవరిని కాను, ఎవరికి ఏమి కాను, నా ధర్మం కేవలం నా కర్తవ్యం ఏదైతే చేయాలి, నా ధర్మం ఏదైతే అదే చేయాలని చెప్పి అప్పుడు ఆ అర్జునుడు మారిపోతాడు. మారిపోయి అప్పుడు యుద్ధం చేస్తాడు అన్నమాట. విశ్వస్వరూపం చూపించే మనకు తెలుసు కదా, భగవద్గీతలో అందరికి తెలిసిన విషయమే. అలాగా ఇక్కడ కూడా పరమాత్మ యొక్క ఆ స్థితి కలుగుతుంది అన్నమాట. అంతకంటే ముందు ఏ విషయం చెప్పబోయాండి నేను? ఈ ఇదే చెప్పబోయారండి. మళ్ళీ పుట్టరు పుట్టేదాన్ని తేడాలో మనం ఆగాము. మహోదయ, పరాంత కాలము అనే సత్యార్థ ప్రకాశంలో మహర్షి రాసినట్టు ఉంది కదా. ఒకసారి ముక్తికి వెళ్ళిన తర్వాత పరాంత కాలం అంటే ఎంత? అంటే ఆ ముక్తి యొక్క కాలం అయితే ఉందో దాంట్లో ఒక సంఖ్య ఇచ్చా, సంఖ్య గుర్తు లేదు నాకు ఇప్పుడు. ఆ ముక్తి కాలం వరకు ఒక అవధి ఇచ్చాడండి. ఆ అవధి వరకు ఆ పరాంత కాలం, అంతకాలం వరకు పూర్తిగా ముక్తిలో మోక్షంలో ఉండి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అంతకాలం అయిపోగానే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. తర్వాత తిరిగి వస్తాడు. అలా ఇదమిత్తం అని చెప్పి ఎక్కడ మనకు క్లారిటీ లేదన్నమాట. అది చెప్పేటప్పుడు అలా చెప్పారన్నమాట. అందుకే ఇక్కడ సందేహం ఉన్నాడు. మనం ఇక్కడ ఈ కూడా చాలా మందికి భిన్న భిన్న మత సంప్రదాయాలు ఉన్నాయన్నమాట. కాబట్టి మన లక్ష్యం అంతవరకు దాంట్లో కొన్ని వివాద విషయాలు మనకు ఆ స్థితికి ఆ యోగ్యతని పొందినప్పుడు తెలుస్తాయండి. ఇప్పుడు ఈ విషయంలో వివాద విషయాన్ని ఇదమిత్తం అని చెప్పి కష్టం. ఇదమిత్తం అని చెప్పి అది మనకు ఆ స్థితి కలిగినప్పుడు అనుభవం కలుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంతే. పరాంత కాలం అని మాత్రం రాశారు. పరాంత కాలం అంటే అంతకాలం వరకు. అంతకాలం అంటే ఈ సృష్టికి అంతం ఉందిగా, సృష్టికి అంతం లేదు, మన అంతం లేదు కదా. అక్కడ పరాంతకాలం, అంతకాలం అని చెప్పారు. అంటే అక్కడ ముక్తికి అంతం ఉందో తెలుస్తుంది అన్నమాట. ముక్తి కూడా అంతం ఉందో తెలుస్తుందా. ఈ సృష్టి అనాది అనంతకాలం వరకు నడుస్తుంది. దీనికి ఆది లేదు, అంతం లేదు, అంతం లేదు. అక్కడ పరాంతకాలం, అంతకాలం ఉంది కదా అక్కడ. పరానికే అంతం అంటే ఎలాగవుతుందండి మహోదయ? మరి చివరి వరకు అంట ముక్తి యొక్క ఒక చెప్పే సీమిత కర్మల యొక్క ఫలితం సీమితంగానే ఉంటుందన్నమాట. జీవాత్మ ఎంత చేసినా కూడా ఆ పరమాత్మకు సమానం కాదు. పరమాత్మ సదృశ అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత సామర్థ్యం రాదు. పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందుతూ ఉంటుంది, అంతవరకు ఓకే. అంతే ముక్తి యొక్క సుఖాన్ని పొందుతూ ఉంటుంది. అంతేగాని పరమాత్మ యొక్క ఎలా చేయాలంటే అలా చేసే శక్తి సామర్థ్యం పరమాత్మకు సమానం ఎప్పుడు కాదు. ఎందుకంటే పరమాత్మలో పాలలో కలిసిపోయినప్పుడు కనిపించదు, పాలలో కలిసిపోయిన విధంగా కనిపించదు. అలాగా జీవన్ముక్త అవస్థ జీవాత్మ పరమాత్మ పూర్తిగా ఓతపోత కలిసిపోతున్నమాట. అప్పుడు ఎలాంటి అనుభూతి పొందుతుంది? నేనే పాలను అన్నట్టుగా మనం ఏ విధంగా వ్యాఖ్యానం చేస్తామో అట్లాగా
జీవాత్మ అలాంటి అనుభూతి పొందుతున్నమాట. ఈ విధంగా అయితే మన శంకరాచార్య చెప్పారు, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మని అని చెప్పి. చాలా మంది ఇదే సందేహం. జైన మతస్థులు, బౌద్ధులు వీళ్ళంతా కూడా ఎక్కువగా జైనులు జీవాత్మ పరమాత్మ తత్వం అంటే జీవాత్మ ఆత్మ పరమాత్మ అయిపోతుందని చెప్తున్నమాట. అంటే సమాధి స్థితి కలిగినప్పుడు, అప్పుడు పరమాత్మ లీనమైనప్పుడు అప్పుడేమో అలాంటి అనుభూతి కలుగుతున్నాడు. తదాకార ఆభాసం కావడం వలన లౌకిక విషయాల్లో విషయవాస లీనమైనప్పుడు మన మనసు పూర్తిగా దాంట్లో ఓతప్రోతం అయిపోతామో, అలాంటి స్థితి ఎప్పుడు ఆ స్థితి ఎలా అయితే మనకు అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి మనం సమాధిలో కూడా పూర్తిగా ఆత్మ పరమాత్మ లీనమైనప్పుడు ఆత్మానందం పరమాత్మ యొక్క ఆనందానుభూతి పొందుతూ ఉంటున్నాడు. అప్పుడు అలాంటి అనుభూతి కలుగుతున్నాడు, నేనే పరమాత్మని అయిపోయాను ఆ స్థితిలో కలుగుతున్నాడు. దానికి ఉదాహరణ మనం వేరు చేయనప్పుడు, పంచదారను పాలలో కలిపినప్పుడు వేరు చేయలేమో, అది పూర్తిగా పాలక పంచదార అసలు కనిపించే పాలే కనిపిస్తున్నామాట. అలాగే అప్పుడు ఆత్మే కనిపిస్తున్నా, పరమాత్మే కనిపిస్తున్నామాట. అప్పుడు దీని సత్వం మర్చిపోయిందన్నమాట. ఆత్మ జీవాత్మని తత్వాన్ని మర్చిపోయి ఆనందంలో ఓతప్రోతం అయిపోయిందన్నమాట. ఆస్పదంలో పూర్తిగా ఓతప్రోతం అయిపోయింది, ఆనందానుభూతిలో పూర్తిగా లీనం అయిపోయినవాడు. అలాంటి అనుభూతి కలుగుతుంది, కానీ 3 తత్వాలు భిన్న భిన్నంగా ఉంటాయి. అందుకే పరాంతకాలం అంటే ఆ జీవన్ ముక్తి అవస్థ యొక్క ఎంతవరకు కాలం ఉందో అంతవరకు ముక్తిని పొందుతుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ విషయంలో మనకు వివాదం ఉంది. ఈ విషయంలో కూడా నేను కూడా ఏం చెప్పనికే లేదు. మామూలుగా అలా మతభేదాలు ఉన్నాయి. కాబట్టి అది వస్తుందా రాదనేది మనం దానికి ప్రమాణాలు యథార్థంగా ఉన్నప్పుడు, లేదంటే అటువంటి ప్రయాసం చేసినప్పుడు మనం చెప్పగలుగుతామండి. ఈ విషయంలో మటుకు నాకు నా అభిప్రాయం చెప్తున్న ఈ విషయంలో మటుకు మళ్ళీ తిరిగి వస్తుంది. పరమాత్మ సమానం కాలేదు కాబట్టి ముక్తి ఆత్మ ఎల్లప్పుడూ ఆ ఆత్మానంద పూర్తిలో కూడా ఉండదు అన్నమాట. మళ్ళీ ఇంకా అందరూ అలా వెళ్ళిపోతే ఇంకా ఎప్పుడో అందరూ వెళ్ళిపోతా ఉంటుంది అన్నమాట. ఇంకా అప్పుడు జీవాత్మ అందరూ ముక్తికి వెళ్ళిపోతే ఇంకా సృష్టి ఎందుకు? అందరూ ఎప్పుడు వెళ్ళదు. అది వెళ్ళదు. అందుకే వెళ్ళదు. ప్రశ్న ఎప్పుడు లేదు. చక్రం నడవాలంటే అక్కడి నుంచి కదులుతూ ఉండాలన్నమాట. చక్రం నడవాలంటే కదులుతూ ఉండాలన్నమాట. చక్రం అక్కడ ఎందుకు ఉంటుంది? అట్లాగా సృష్టి సంసార చక్రం నడుస్తూ ఉంటుందంటే ముక్తి వెళ్ళిపోతుంటే దీర్ఘకాలం సుఖం అనుభవిస్తుంటే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది అన్నమాట. అది సిద్ధాంతం అని నా ప్రకారం ముక్తి వచ్చే విషయంలో మటుకు. కాబట్టి అందుకే ఇటువంటి విషయాలు అంతిమ స్థితిలో మనకు ఉంది. ఇప్పుడు పరమాత్మ సందేహం చాలా మందికి, పరమాత్మ ఉన్నాడా లేడా, ఆ జీవాత్మ పరమాత్మ లేదా పరమాత్మ జీవాత్మ ఏంటి, ఈ ప్రకృతి కూడా ఉందా లేదా, ఇవన్నీ దీంట్లో చెప్పారు కదా, ఇదంతా ఒక మాయ. ఈ సృష్టి మనకి ఏదైతే వస్తువులు, పదార్థాలు, మనుషులు, పశుపక్షులు ఏదో కనిపిస్తున్నాయి, ఈ సృష్టి కనిపిస్తుంది అంతా ఒక మాయ. అసలు ఏమి లేదు, అసలు కనిపించడం లేదని చెప్పి ఇక్కడ ఈయన వ్యాసభాష మన ముందు చెప్పుకున్నామట. అట్లా దీంట్లో ఆ స్థితిని పొందలేనప్పుడు ఇవన్నీ మనం కల్పించుకునే ఊహతో ఆలోచించేటువంటి భిన్న భిన్న ప్రక్రియలండి ఇవి. మనసు ఆ రకంగా ఉంది కాబట్టి ఆలోచిస్తుంది, భిన్న భిన్న రకాలుగా ఆలోచిస్తుంది. అంతే మనకి ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకి క్లారిటీ వచ్చేస్తుందండి. మనకి మన సంప్రదాయ సమాధి వివేక ఖ్యాతి కలిగిన కూడా మీకు అన్ని క్లారిటీ అయిపోతాయి. మన వివేక ఖ్యాతి కూడా లేదు, మనం మాట్లాడుకుంటున్నాం, శబ్ద ప్రమాణం ఆధారం చేసుకొని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు రాత్రి పౌరులు మాట్లాడుకునే అదే విషయం ఉంటుందండి. నువ్వు నీ మాటను సాధించుకోవడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తుంటావు, నేను నా మాటను సిద్ధింపజేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను. అది దానికి అంతం ఉండదు అన్నమాట. ఇంకా నీకు ప్రత్యక్షం లేదు, నాకు ప్రత్యక్షం లేదు, అప్పుడు అది ఎంతవరకు సాగుతూ ఉంటుంది అన్నమాట. అవునండి. అప్పుడు గురుగారు యాక్చువల్ గా ఒక మాట ఏంటంటే, ఇప్పుడు వివేక ఖ్యాతి కలిగి ఇంకా సంస్కారాలన్నీ నివృత్తి అయిపోయిన తర్వాత వాళ్ళు ముక్తిని చెందుతారు. ఆ ముక్తాత్మల కింద కొంతమంది మళ్ళీ వచ్చి మామూలు జనాల్ని సరైన మార్గంలో ఉంచడానికి ముక్తాత్మల కింద వస్తారు, వాళ్లే ముక్తాత్మల కింద వస్తారు అంటారు. నిజమేనా సార్ అది? అంటే వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఆలంబన ఉన్నా కూడా వాళ్ళు దానికి ఎఫెక్ట్ అవ్వకుండా ముక్తాత్మల కింద మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు అంటారు కదా సార్, అది నిజమేనా కాదా? అదే శరీర రహితంగా తిరుగుతూ ఉంటారు, కానీ జీవాత్మకు ఇప్పుడు ఉండే సంసారి ఆత్మకు ఏం చేయలేదు. సంసారి ఆత్మకు వాళ్ళు ఏమి చేయలేదు, తిరుగుతూ ఉంటా అంతే. నువ్వు ప్రయత్నం చెప్పుడు ఆ ముక్తాత్మ ఒక జీవన్ముక్తి. ఇప్పుడు ఒక పురుషుడు భగవత్ స్వరూపుడు మనకి శ్రీకృష్ణుడు, రాముడు వీళ్ళంతా దేవతలు ఉన్నదన్నమాట. వాళ్ళంతా ముక్తిలో వెళ్ళిపోయారన్నమాట. ముక్తిలో ఆనందంగా ఉన్నది వాళ్ళు.
ఆ శ్రీకృష్ణుడు, ఆ రాముడు, ఇంకా ఋషి మహర్షులు అయితే వాళ్ళు ఆచరణ ప్రధానంగా ఏ జ్ఞానాన్ని మనకు పంచిపెట్టారు, ఆ జ్ఞానాన్ని మనం అదే విధంగా మనము ఆచరిస్తూ అదే విధంగా ప్రయత్నం చేస్తూ జ్ఞాన వృద్ధి చేసుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళని లక్ష్యంగా పెట్టుకొని మనకు వాళ్ళ అనుభూతులు మనకు కలుగుతాయన్నమాట, వాళ్ళ దర్శనాలు మనకు కలుగుతాయన్నమాట. ఆ జీవన్ముక్త అవస్థ వాళ్ళ యొక్క జ్ఞానం మనకు జ్ఞాన ప్రసాదం మనకు కలుగుతుంది అన్నమాట. అంటే నేను చెప్పేది సహాయపడతారు కానీ అంటే మానసికంగా నీకు ఆత్మ ప్రేరణ కలిగిస్తారు, అది కూడా పరమాత్మ సహాయంతో కలుగుతుంది కానీ ముక్తాత్మ వచ్చి సహాయం చేయదు అక్కడ, అది పరమాత్మ సహాయం చేస్తారన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్, అంటే ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు రామావతారము, కృష్ణావతారాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, అసలు ఇప్పుడు రామావతారంలో అంటే ఒక మనిషిగా పుట్టి అన్ని కష్టాలని అనుభవించి ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండగలగటం అనేది ఎలాగా అని రాముడి ద్వారా ప్రకటితం అవుతుంది. అంటే రాముడు ఇలాంటి వాళ్ళు ముక్తాత్మలు కదా, వాళ్ళ ద్వారా ప్రకటితం అవుతుంది. అంటే నువ్వు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ప్రలోభాలున్నా మనం వాటి వైపు ఎఫెక్ట్ అవ్వకుండా, వాటి వైపు ప్రభావితం కాకుండా మనం ఎలా జీవించగలము, ఎలా ధర్మాన్ని ఫాలో అవ్వగలము, ఎలా కష్టాలు సహించగలము అని చెప్పడం ఈ రామావతారం యొక్క లక్ష్యము. అలాగే అంటే వేరే వేరే అవతారాల వల్ల వాళ్ళు ఇలా చూపించగలిగారు, మన మామూలు మనిషి కూడా ఎలా ధర్మ మార్గాన్ని అనుసరించగలుగుతాడు, అనేక అనేక ఆకర్షణలు ఉన్నా, అనేక కష్టాలున్నా అని చెప్పడానికి ఈ ముక్తాత్మలు అనేవి ఉంటాయి. వాళ్ళ కార్యక్రమం, వాళ్ళ అవతార ఇదే అవ్వగానే వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు అంటారు కదా సార్. మీరు ఇక్కడ చెప్పి ముక్తాత్మలు అంటున్నారా, ఇప్పుడు ముక్తాత్మలు అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇప్పుడు రామావతారం మనం చెప్తున్నాం కానీ వాళ్ళ యొక్క ప్రభావాన్ని, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం కొంచెం పెద్ద చేసి చెప్పడం కోసం అతిశయోక్తులు అలా చెప్తాం. ఇప్పుడు వాళ్ళు ఇంకా ముక్తిని పొందలేదు, ఎప్పుడైతే జన్మ ఉందో వాళ్ళకి ముక్తిని పొందలేదు. జన్మ ఆ ముక్తిని పొందటానికి పూర్వస్థితి వీళ్ళంతా శ్రీకృష్ణుడైనా రాముడైనా వాళ్ళు గత జన్మలో చూసే అధర్మం అన్యాయం ఎక్కువ అవుతుంది, కృష్ణుడు అదే విధంగా చూసే అధర్మం ఎక్కువగా అవుతుందని చెప్పి అందుకే ఆ మాటలు అంటాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి తదాత్మానం సృజామ్యహం. నేను మళ్ళీ ఇట్లా అధర్మం ఎక్కువ అవుతుంది, ఆత్మ కళ్యాణం, ఎందుకంటే వాళ్ళకి పరోపకారికి భావన అధికంగా ఉందంట. నేను మళ్ళీ ధర్మ స్థాపన కోసం మళ్ళీ జన్మ తీసుకుంటే నాకు ముక్తి అవసరం లేదు, వాళ్ళకి స్వాతంత్రం చూడడం లేదు అనమాట. అట్లా ఇంకా ముక్తిని ముక్తి కంటే ముందు స్థితిలో వీళ్ళంతా అన్నమాట. మనం అలాగే వ్యాఖ్య ముక్తాత్మలు అని చెప్పి వాళ్ళ యొక్క శక్తి యొక్క, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాం. వాళ్ళు ఇంకా ముక్తిని పొందలేదు, వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు అంత ముక్తిని పొంది ఉన్నారు. వాళ్ళంతా ముక్తాత్మ పరమాత్మ యొక్క ఆనందంలో లీనమై ఉన్నదన్నమాట. అవన్నీ ముక్తి మోక్షస్థితిలో వెళ్ళడానికి ముందు స్థితి అన్నమాట. వాళ్ళ స్వార్థం లేదన్నమాట. ముక్తి యొక్క సుఖాన్ని పొందడానికి ముందు ఈ అజ్ఞాన ఆత్మల యొక్క కళ్యాణం చేకూర్చడానికి తాపత్రయం ఉంది కాబట్టి పరోపకారికి భావన మళ్ళీ జన్మ తీసుకున్నారు. వాళ్ళు ముక్తి సుఖాన్ని వదిలేసుకున్నారన్నమాట. అంత భావన ఉందన్నమాట. నా ఒక్క ఆత్మ సుఖం నేను ఆత్మ ఆనందాన్ని పొందుతామంటే నేను పొందగలుగుతాను. కానీ వాళ్ళ భావన ఏంటంటే నిష్కామ భావన, ఈ ఆత్మ అన్నింటిని కూడా నేను ముక్తిలోకి తీసుకువెళ్ళాలి. అందుకే మీరు మొన్న కూడా చెప్పారు, సముద్రంలో వాళ్ళు జీవ సమాధి చేశారని చెప్పి. అప్పుడు రాముడు వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు, ఆయనతో ఎంతమంది వెళ్ళిపోయారండి. అట్లా ఒక ముక్త జ్ఞానవంతుడికి ఒక్కడు వెళ్ళిన స్వార్థం ఉండదండి. ఆ స్వార్థం కోసం అని చెప్పి చూడండి, మేఘనాథుడు రావణుడు కొడుకు, మేఘనాథుడు ఆయన ముక్తి అన్నమాట. ఆ శరీరం వదిలిపెడితే ముక్తి అంటే అంత తపస్సు చేశామన్నమాట. ఆ ముక్తి మోక్షం యొక్క సుఖాన్ని వదిలిపెట్టుకుని అధర్మ మార్గంలో ఉన్న తండ్రి పక్షి, నా ధర్మం ఇదే, నాకు ముక్తి కూడా అవసరం లేదు, ఈ ధర్మం కూడా కష్టాల్లో ఉన్న నాన్న నేను అధర్మ పక్షమే, నేను నా ధర్మంగా ఆయన కొడుకు పుట్టిన కారణంగా నేను అధర్మ పక్షిని యుద్ధం చేయాలి కాబట్టి మనం ఒక జన్మ తీసుకుంటాం వల్ల ఆ కర్మను తొలగించుకుంటాను. అక్కడ వాళ్ళు ఆ స్వార్థం ఉండండి. ముక్తి వెళ్ళిన తర్వాత కాదు, ముక్తి వెళ్ళక ముందే వీళ్ళంతా మన ఈ సమాజం యొక్క సంసారం యొక్క స్థితిగతిని చూసి వాళ్ళు ఈ రకంగా మళ్ళీ జన్మ తీసుకుంటూ వాళ్ళ ఆ శక్తి సామర్థ్య సంస్కారం ముందు నుంచే ఉన్నాయి. వాళ్ళు ఆ ముక్తి వెళ్లకుండా మళ్ళీ ఒక జన్మ తీసుకొని ఇంకో రకమైన ప్రయత్నం చేద్దాం అని చెప్పి వాళ్ళు మన ఆత్మ కళ్యాణం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. అంత మహాపురుషులు వచ్చేసి ఆ దేవతలంతా వచ్చేసి ఆ కష్టాలను భరిస్తూ కూడా, ఎందుకంటే జన్మ వచ్చిన కష్టం భరించాలి తప్పదన్నమాట. చూస్తున్నాం కృష్ణుడు అంటే అంతటి వాడికే గొప్ప జ్ఞానికే, రాముడు అంటే గొప్ప జ్ఞానికే మనకు కష్టాలు తప్పలేదు. ఎందుకు ఎన్ని రకాలుగా బాధపడ్డాడు ఆయన. కాబట్టి వీళ్ళు ముక్తిని పొందడానికి ముందే వీళ్ళు మన సంస్థలో ఉండే అజ్ఞాన అంధకాన్ని తొలగించడం కోసం చేసినట్టు వాళ్ళు మహాత్యాగమూర్తులు అన్నమాట. దాన్ని అవతార పురుషుగా మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ధ్యానం చేసేది వాళ్ళు చేసిన పనులు చేయాలి. ఇది ఒక చేయాలనుకుంటే ఏమవుతుంది, పరమాత్మ చేయాలనుకుంటే ఇవన్నీ చేయగలుగుతాడు, కానీ ఇవన్నీ ముక్తాత్మ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అవతారం తీసుకోవాల్సిన అవసరమే లేదు పరమాత్మకి. మనలో కోరిక, మన సంకల్పం, ఇటువంటి అర్థమై ఇటువంటి అన్యాయాన్ని సహించను, వీళ్ళకి న్యాయం చేస్తా అని చెప్పి మనలో సంకల్పం, మనలో పట్టుదల అన్నమాట.
అట్లా ఆ కృష్ణుడికి రాముడికి అట్లా దేవతలకు అందరికీ ఉన్నాయి కాబట్టి సమాజ కళ్యాణం కోసం వాళ్ళు ముక్తి సుఖాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు మన సమాజ కళ్యాణం కోసం ప్రయత్నం చేశారు. అందుకే దేవతలుగా ఉండి మనం ఇరువురు పూజిస్తూ ఉన్నామట. ఆ రకంగా మన గుణాలు నేర్చుకుని వాళ్ళు ఆచరించి వాళ్ళ నిత్యానందం పొందవచ్చు అని చెప్పి ఒక మార్గదర్శకంగా ప్రేరకంగా మనకు ఉన్నారండి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ ముందు స్థితి ముక్తి వెళ్ళక ముందుకు స్థితి అనమాట. ముక్తుడు వాళ్ళకి వెళ్ళాలనుకుంటే ముక్తికి వెళ్ళవచ్చు అనమాట. ఆ ముక్తి కూడా వెళ్ళకుండా వాళ్ళు మళ్ళీ ఆ కామన కోరిక ఆసక్తి ఉంది. ఏంది? సమాజ కళ్యాణం చేయాలనే కోరిక ఉంది, ఆ సమాజానికి మంచి చేయాలనే కోరిక ఉంది, అవిద్య అంధకాన్ని తొలగించాలనే కోరిక ఉంది. కాబట్టి మళ్ళీ జన్మ తీసుకున్న ముక్తి కూడా వెళ్ళకుండా వాళ్ళు ఆసక్తి ఉంటే మళ్ళీ జన్మ కలుగుతున్నమాట. అందుకే ఆసక్తి వివేక ఖ్యాతి కూడా వద్దనుకున్నప్పుడే కదా మనకు అది అవిద్య. వివేక ఖ్యాతి అంటే అక్కడ ధర్మమేఘ సమాధి ఉత్పన్నమైన తర్వాత అన్ని నష్టం, శుభకర్మలకు నష్టం చేసుకున్నప్పుడే శుభకర్మలకు ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. అంటే దాంట్లో ఆసక్తి అన్ని ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయన్నమాట. అది కూడా నాకు వద్దనుకున్నప్పుడు నీ ముక్తి వస్తుందన్నమాట. ఆయన వద్దనుకోలేదు, ముక్తి నాకు కావాలనుకోలేదు, నాకు సంసారం కావాలి, సంసారంలో అవిద్య అందరికీ తొలగించి అందరి ఆత్మను కళ్యాణం చేకూర్చి అందరికి ముక్తిని కలిగించాలని కోరిక పట్టుదల ఉంది. కాబట్టి వాళ్ళు మహాపురుషులుగా ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తున్నామన్నమాట. కాబట్టి వాళ్ళు ముక్తి యోగ్యత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ముక్తికి వెళ్ళకుండా సంసార కళ్యాణం కోసం వచ్చి మనకు ఆ రకంగా మళ్ళీ జన్మలు తీసుకుంటూ మాటికి మనకు కళ్యాణం కోసం, ధర్మ స్థాపన కోసం ప్రయత్నాలు చేశారు, ధర్మాన్ని స్థాపించారు వాళ్ళు. అదే నాకు తెలుసు. నాకు చెప్పిన వాళ్ళు ఎలా చెప్పారంటే అండి, ముక్తాత్మలు పరమాత్మలు పాలల్లో పాలు కలిసినట్లు కలిసిపోతారండి. వాళ్ళు ఎప్పుడూ సపరేట్ కాదు. కానీ అవతారాలు మాత్రం వేరు. అవతారాలు అందుకే మీరు చెప్పినారా ముక్తాత్మలు పూర్తిగా ఆత్మలు కలిసిపోతుంది. నేను కూడా చెప్పాను, కలిసిపోయాను. ముక్తాత్మ అంటున్నా, ముక్తాత్మ మీకు మనం చెప్పుకుంటున్నాం ముక్తాత్మ అని చెప్పి. మనంతా కూడా ముక్తాత్మమే, మళ్ళీ జన్మ తీసుకొని వచ్చామట. లేదండి మహోదయ, మనం ముక్తాత్మలు కాదు, మనం జీవాత్మలమే. మనకి ఇంకా నామరూపాలు ఉన్నాయి. మన కర్మక్షయం కాలేదు, మనం ముక్తాత్మలు కాదు. మనం ముక్తాత్మలు అవడానికి అవకాశం ఉంది, అంతేగాని మనం ముక్తాత్మలు కాదు, మనం జీవాత్మలమే. మనం జీవాత్మలమే మహోదయ. జీవాత్మలు కాకపోతే మనం ఇలా వాదించుకుంటూ కూర్చోం. నేనేమంటున్నా అంటే మీరు చెప్పిన వ్యాఖ్యానికి చెప్పిందంటే వాళ్ళంతా వాళ్ళ ముక్తిని కూడా త్యాగం చేసుకొని వాళ్ళ ధర్మ స్థాపన కోసం వాళ్ళు ఇక్కడ మళ్ళీ జన్మ తీసుకొని అవి అవతారాలు, అవతారాలు అవి ముక్తాత్మలు కాదు. అవి ముక్తాత్మలని చెప్పరు, వాటిని అవతారాలు. వాళ్ళు ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణుడు మళ్ళా వైకుంఠం చేరాడని చెప్తారు. వైకుంఠం చాలా మంది వ్యాఖ్యానిస్తారు. ఓకే అండి, దీంట్లో చాలా రకాలుగా మనకు ఎట్లయితే ఆస్థ ఉందో ఆ రకంగా శ్రద్ధా కారణంగా, ఆస్థా కారణంగా అలా చెప్పుకుంటూ వస్తాము. నేను ఒక సిద్ధాంతం చెప్పాను, నేను చెప్పింది మీరు అట్లా దాన్ని అనుసరించాలని చేయండి. అలాగే సిద్ధాంతం అని చెప్పి నేను చెప్పడం లేదు, విషయ ప్రస్తావన చెప్తున్నాను, నేను యుక్తిపూర్వకంగా చెప్తున్నాను. అది మీకు ఎందుకంటే మొట్టమొదటి అలా వింటూ వస్తున్నాం కాబట్టి అలా అనుకుంటాం అంట. వాళ్ళు మహాయోగ్యత, మహాన్ పురుషులు, శివుడు కావచ్చు, విష్ణు కావచ్చు, బ్రహ్మ కావచ్చు, మహాన్ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. వాళ్ళు ఆత్మ కళ్యాణం కోసం వాళ్ళంతా ఒక సృష్టి నిర్మాణం కోసం వాళ్ళంతా ప్రయత్నం చేసి ఇంత సామర్థ్యం ఉంటుందని చెప్పడం కోసం చూపించాలి కదా, వాళ్ళ జ్ఞానం ఏంటో ఆ ప్రదర్శన చేయించాలి కదా. ఆ జ్ఞానం ప్రకారంగానే అందరికి తెలియచేయడం కోసం వాళ్ళు ఈ రకంగా మనకు జన్మ తీసుకొని భిన్న రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే అందులో భాగంగానే ఈ రాముడు, కృష్ణుడు వీళ్ళంతా ఏవైతే మనకి ఇతిహాసం చెప్పుకుంటున్నామో వాళ్ళు మన యొక్క సామర్థ్యాన్ని తెలియజేయడం కోసం ఇంత యోగ్యత ఉంటుంది, ఇటువంటి స్థితి కలిగి ఉంటుంది, ధర్మం విధంగా ఉంటుంది, అధర్మం చేస్తే ఈ రకంగా ఉంటుంది. అట్లా మన గతివిధిని తెలియజేయడం కోసం, అజ్ఞానం తొలగించడం కోసం, జ్ఞాన ప్రకాశం కలిగించడం కోసం వీళ్ళు ఆ రకంగా జన్మలు తీసుకుంటారని చెప్పి నేను చెప్తున్నా అన్నమాట. అలాగే మహోదయ, ధన్యవాదాలు. అట్లా ఇదేం లేదు, అట్లాగా అవతారం శత్రువులు నష్టం చేయడం కోసం ఆ భగవంతుడిగా చేయాలంటే వీళ్ళు అవతారం తీసుకోవాల్సిన అవసరం లేదండి, మనుషులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. పరమాత్మ కాబట్టి ఒక సంకల్పం మాత్రం అన్ని శత్రువులు నాశనం చేయొచ్చు. ఆ శక్తి సామర్థ్యం ఆ పరమాత్మకు ఉంది కదా. ఈ మనుషులు పంపించేందుకు, నష్టం చేయడానికి నిజంగా అవిద్య అందక తొలగించాలంటే పరమాత్మ క్షణకాలంలో అన్ని జీవాత్మ యొక్క కర్మలు నష్టం చేయొచ్చు అన్నమాట. ఎందుకు చేయడం లేదు? వాళ్ళ కర్మలు అలా ఉన్నాయి, నష్టం చేయడానికి లేదు అన్నమాట. ఆ చేసిన పాపకర్మ అనుభవించాలి కదా, ఎలా నష్టం చేస్తారు అట్లా? అందుకే వాళ్ళు ఎంతమంది ఊరికే జ్ఞానాన్ని చెప్పడం కోసం, ఇది జ్ఞానం, ఇది అజ్ఞానం తెలియచేయడం కోసం వీళ్ళంతా వస్తూ మనకు ధర్మ మార్గాన్ని చూపిస్తూ పోతుంటాం అన్నమాట. కానీ మనం ఆ ధర్మ మార్గాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం, ముక్తి వైపు అధికారి అయిపోతుంది అన్నమాట. లేకపోతే ఇట్లా సంసారిక అజ్ఞాన అంధకారంలో ఉండి మనం కష్టాలు, సుఖాలు అనుభవిస్తూ ఉండాలి మనం.
కాబట్టి వీళ్ళంతా ముక్త పురుషులు అని ఎందుకంటామంటే వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుని వాళ్ళే చెప్పారు కాబట్టి అవతారం తీసుకునే మళ్ళీ జన్మ కలిగిందని కదా అవతారం అంటే ముక్తి నుంచి వచ్చానే కాదు, ఆ ముక్త పురుషులు ఉంటూ ఉంటారు, ఆ యోగ్యత కలిగి ఉంటున్నాడు. మీరు కావాలంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ముక్త పురుషులు ముక్తాత్మలు కొన్ని దీన్ని బట్టి ఏం సిద్ధమవుతుంది, మళ్ళీ ముక్తి నుంచి కూడా ఆత్మ వచ్చేస్తుంది కూడా మనకి దీన్ని ప్రతిపాదించవచ్చు. ముక్తి కాలం పొందాం నిజంగా రాముడు అనాది కాలం మనమంతా కూడా పొందాం, ముక్తిని పొందాం, మన కర్మల వల్ల మనకి వచ్చేబడ్డాం. అట్లా రాముడు కృష్ణుడు అంతా దేవతలు వాళ్ళంతా ముక్తిని పొందారు. ముక్తిని పొందిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకునేది మళ్ళీ ఉత్తమ పురుషులు కదా వాళ్ళంతా ఉత్తమ సంస్కారం అంటే మళ్ళీ ఈ అవతారం తీసుకొని మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ ఆత్మ కళ్యాణం కోసం ఆ సంసారంలో ఉండే అజ్ఞాంధకాన్ని తొలగించడం కోసం వాళ్ళ అవతారాలు తీసుకునేవాడు. ఆ రకంగా మళ్ళీ ముక్తి తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది చెప్పి దీంతో సిద్ధం అవుతుంది. మళ్ళా నిజమేనండి దేవరహస్యం మనకు అర్థం కాదు. అంటే గురుగారు యాక్చువల్ గా మీరు చెప్పింది అర్థమైంది. అంటే దైవం మానుష రూపేణ అంటారు కదా సార్ ఒక్కొక్కసారి. దైవం మానుష రూపేణ నీకే దీన్ని బట్టి ఏం చెప్పబోతున్నారు మీరు? అంటే నేను చెప్పేది ఇప్పుడు అంటే మీరు ముక్తి చెందకపోయినా మీరు అంటే ఇటువంటి భావాలు ప్రజలకి సేవ చేసి వాళ్ళని కూడా అభివృద్ధి చేద్దాం, ఉన్నత స్థితి తీసుకెళ్దాం, అన్ని కూడా దైవ లక్షణాలే కదా సార్? దైవ లక్షణాలండి. అంటే కోరిక ఉంది కదా, ఆసక్తి, వీళ్ళు కూడా మంచి ఒక 10 మంది చేయాలని ఆసక్తి కోరిక ఉంది కదా అంటున్నా అక్కడ. అందుకే వాళ్ళకు మళ్ళీ జన్మ కలుగుతున్నాం అన్నమాట, ఆసక్తి ఉండబట్టే. దైవ లక్షణాలే. దైవం అంటే దివ్య స్వరూపం, దివ్య ఐశ్వర్యం అన్నమాట. ఆ దైవ లక్షణం ఉంది కాబట్టి అలాంటి భావన వస్తుందన్నమాట. దైవ లక్షణమే. దైవానికి తాత్పర్యం ముక్తితో మీరు కలిపి చూస్తున్నట్టున్నారు అనమాట. దైవ లక్షణం కాబట్టి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి మళ్ళీ. అందుకే శ్రీకృష్ణ అంటే కదా నేను మళ్ళీ జన్మ తీసుకుంటా అని చెప్పి. ఆ దైవీయ భావన ఉండబట్టే, పరోపకారికి భావన ఉండబట్టే, నా స్వార్థం లేదు కాబట్టి నాకు పరోపకారం కూడా నా ఒక్కని ఆత్మానుభూతి పొందుతూ నాకేముందండి, నాతో 10 మంది తీసుకువెళ్తే నేను ఒక్కరిని తింటే ఆకలి కడుపు నిండుతుంది, బాగానే ఉంది. 10 మందికి కడుపు నిండినప్పుడు నాకు తృప్తి కలుగుతుంది అన్నమాట. అట్లాగే నేను ఒక్క ఆత్మానందం మోక్షం యొక్క ఆత్మానందాన్ని పొందేలా అండి, పరమాత్మకు ఆనందం పొందేలా 10 మంది కూడా ఆత్మానందం కలిగించాలి అనేది వాళ్ళ తాపత్రయం ఉంటుంది కాబట్టి అంటే మీరు చెప్పినట్టుగా సంస్కారాలు కొంచెం తగ్గి పుణ్య సంస్కారాలు పెరిగినప్పుడు దైవానికి దైవ లక్షణాలకు దగ్గరగా వస్తాడు మనిషి, అంతే కదా సార్? అవునండి. కానీ అతను పరమాత్మ కాదు, కానీ దైవ లక్షణాలు కలిగి ఉన్నవాడు. అందుకే దేవతలు మనుషుని భిన్న ఎందుకు వ్యాఖ్య ఇందుకోసమే. దైవ లక్షణం దేవత స్వరూపం కలిగినట్టు వాళ్ళు. కానీ అంటే ఇప్పుడు దేవతలకి కూడా ఈ ముక్తి లేదు కదా సార్? అంటే ఇప్పుడు దేవతలు వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే ఈ దేవతలుగా పరిగణించి అమృతం తాగుతూ కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా ఈ సుఖాలను అనుభవించడం వీటి మీదే ఫోకస్ పెట్టి ముక్తిని పొందనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కదా సార్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడంతా వాళ్ళు ముక్తిని అంటే వాళ్ళ ఐశ్వర్యం జ్ఞానం ఉంది కాబట్టి ముక్తి సుఖం పరమాత్మ సుఖం ఆనందం పొందలేదు, లేక వాళ్ళ దివ్య గుణాల వాళ్ళ యొక్క ఆనందాన్ని పొందుతూ ఉన్నమాట. వాళ్ళు కూడా ముక్తిని పొంది ఇప్పుడు దేవత రూపం ఎవరుతున్నారో, ఇప్పుడు మన ప్రజెంట్ గా వెళ్తున్న దేవత అని అనుకుంటున్నాం. వీళ్ళు ఇప్పుడు ఎవరితో మన గురికి ఇతిహాసం చెప్పుకుని అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయి ఉండొచ్చు, ముక్తిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళంతా. కానీ మన దేవత ఎవరు చెప్పుకున్న ఆ స్థితి వరకు వాళ్ళు ముక్తిని పొందలేదు అనమాట. దైవ గుణాలతో ఉన్నారు కాబట్టి ఆ మానవులకు మనుష్య మాత్రం వాళ్ళు కళ్యాణం చేయాలనే భావనతో ఉన్నదన్నమాట. దివ్య గుణాలు కలిగినారు కాబట్టి వాళ్ళు దేవతలని చెప్పాము. ఆ స్థితిలో అంతవరకు ఆ దేవత్వంలో ఉన్నంతసేపు వాళ్ళు కూడా ముక్తిని పొందలేదు అనమాట. కానీ ముక్తికి ఆ యోగ్యత అయితే ఉంది. వాళ్ళకి నమ్మకం అన్నమాట. నేను ఈ పదకొండు తర్వాత అయినా నేను వీళ్ళకి కళ్యాణం చేసి నేను మళ్ళీ నేను ప్రయత్నం చేసి యోగాభ్యాసం చేసేసి నేను ముక్తిని పొందగలుగుతా ఆ నమ్మకం అన్నమాట. అందుకే వీళ్ళు ఇక్కడ వీళ్ళకి పదకొండు చేయాలనే భావనతో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే పూర్తిగా దేవుడిగా అయిపోయాడు అనుకోండి, అంటే ముక్తి కంప్లీట్ గా పరమాత్మకి అయిపోతే, ఇప్పుడు వీళ్ళకి అంటే ఇప్పుడు సంఘంలో మనకి సొసైటీలో అటువంటి దానికంటే ఇప్పుడు ఈ వీళ్ళ వల్ల అంటే దైవ లక్షణాలు కలిగిన వాళ్ళ వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది కదా సార్? అంటే దేవత్మ కలిగిన వాళ్ళు ఎక్కువ ఉపయోగం ఉంటుంది అంటున్నారు మీరు? ఉపయోగం అంటే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మామూలు మనుషుల్ని మోటివేట్ చేసి సరైన మార్గంలోకి తీసుకెళ్ళడం అనేది ఎక్కువ ప్రధానం కదా సార్? అతను పర్సనల్ గా ముక్తి పొందేదానికంటే కూడా. అందుకే ఇప్పుడు మళ్ళీ ఇటువంటి స్థితి వాళ్ళకి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకు రావడం లేదంటే, ఇప్పుడు అవసరం, ఇప్పుడు మోటివేట్ చేయడం చాలా అవసరం ఇప్పుడు జనరేషన్ లో. ఇక్కడ ఎందుకు రావడం లేదంటే, ఇక్కడ వచ్చినా
వాళ్ళకు ఇక్కడ చేయనికి అంటే లోకాంతం, అందుకే భిన్న భిన్న లోకాలు ఉన్నాయండి. మోటివేట్ ఎక్కడ చేయాలండి? ఎక్కడైతే యోగ్యత ఉంటుందో వాళ్ళకి మోటివేట్ చేస్తాం, అందుకే చేయలేము కదా. కొన్ని కర్మ ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడ. అందుకే ధర్మాత్మ ధర్మపురుషులు దేవతలు ఇక్కడ రావడం లేదు, మనుష్య లోకం రావడం లేదంటే ఎందుకంటే కర్మలు అటువంటి కర్మలు చేసిన పాపకర్మలు చాలా ఉన్నాయి. వాళ్ళకి ముక్తి కలిగిస్తే ఎట్లా? ఈ పాపకర్మ అనుభవించేది ఎవరు? కాబట్టి అందుకే దేవతలు ఇక్కడ రాండి. ఒకప్పుడు ఉన్నమాట, అప్పట్లో ధర్మము నీతి, అందుకే మన పూర్వకాలంలో ఇప్పుడున్న జనరేషన్ కి అప్పుడు జనరేషన్ కి చాలా ఇదిగా ఉండేవాడు. అప్పుడు ధర్మం చాలా ఇదిగా ఉండేది, అందుకే అప్పట్లో చాలా ఋషి మాస్టర్లు ఉత్పన్నమయ్యే వాళ్ళు, కనిపించేవాళ్ళు. మనం ఇప్పుడు ఉన్నదండి అలాంటి స్థితి రాదు. ఎందుకంటే పాపకర్మలు చేసే వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు. ముక్తి వాళ్ళకి మనం ఏం చేయలేదు, అది కర్మ విధి విధానం అటువంటిదే అనమాట. అందుకే ఇక్కడ మనకు ముక్త పురుషులు అటువంటి దివ్యత్వం కలిగిన దేవతలు మనకి ఇక్కడ ఉత్పన్నం కావడం లేదు, ఇటువంటి ఋషి మాస్టర్లు ఉత్పన్నం కావడం లేదు. ఇక్కడ ఉన్నారు యోగ్యత. ఈ కర్మ పూర్తయ్యేంత వరకు వీళ్ళు ఇలా ఉంటూ కర్మని అంటే కర్మను పూర్తి చేసుకుని మాత్రమే ముక్తిని పొందగలరు, లేకపోతే ఇలాగే కొట్టుకుంటూ ఉండాలి. ముక్త కర్మలు నశించేంత పోనీకి లేదు. దాంట్లో ముక్తాత్మ కూడా ఎవరు వచ్చినా కూడా మనకు దేవతలు వచ్చినా కూడా దాన్ని ఏం చేయలేదు. దేవతలకు తెలుస్తుందండి, ఆ దేవతలకు మన మానసిక చిత్తం అంటే వాళ్ళకి ఐశ్వర్యం కలిగింది, విభూతి కలిగింది కాబట్టి అన్ని తెలుసుగా. నిన్ను చూడగానే తెలుసు ఎన్ని పాపకర్మలు ఉన్నాయి, నువ్వు దానికి ముక్తి ఎలా కలిగిస్తావు, ఇంకా శిక్షిస్తాడు అనమాట, నువ్వు అంతా అనుభవించని చెప్పి. పాపకర్మ వ్యక్తిని దేవతలు ఎప్పుడు క్షమించదండి, వాళ్ళు కూడా ఆ కర్మలు అనుభవించాలి కదా. కాబట్టి యోగ్యత ఎవరికైతే ఉందో వారికి మాత్రమే ప్రేరణ ఇస్తారన్నమాట. మంచి చెడుకు వాళ్ళకు ఒక బోధన అయితే ఇస్తారన్నమాట. కానీ చేసే కర్మ మనకు ద్వేషం ఉండదు, వారి కోసము మళ్ళీ ప్రయత్నం అంటే అవకాశం కల్పిస్తారు. అంటే ఇప్పుడు ఒకటి సార్, యాక్చువల్ గా అంటే మంచి కర్మలు చేసినప్పుడు ఈ సుఖం పొందడం కూడా ఒక రకమైన కష్టమే యాక్చువల్ గా. అంటే కష్ట సుఖాలు అన్నప్పుడు కూడా సుఖం కూడా ఒక రకమైన కష్టమే. ఎందుకంటే దాంతో ఇక్కడ మనం కంటిన్యూ చేయాల్సి వస్తుంది కదా, మళ్ళీ ఆలంబన వస్తాయి, మళ్ళీ అన్ని వస్తాయి కదా సార్. అది కూడా ఒక రకమైన కష్టమే. అందుకే లాస్ట్ లో అందుకే శుభకర్మను కూడా వదిలేసుకున్నప్పుడే, క్లేశ కర్మ అంటే శుభకర్మ కూడా వదిలేసుకున్నప్పుడే ముక్తి కలుగుతుంది. అందుకే చెప్పామట, శుభకర్మ నుంచి సేపు కూడా మనం కష్టంగా శుభకర్మ చేయబోతుంది, మంచి చేయబోతు చెడు వెంటాడుతుంది అంటుంటాం కదా మనం. అట్లా ఒకసారి మంచి చెడు చేయాల్సి వస్తున్నాం ఖచ్చితంగా అనుకోకుండానే. ఆ మంచి చేయడం కోసం మన కష్టం కూడా వస్తుంది, మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకే సంసార చక్రం తిరుగుతూ ఉంటున్నాం అంట. అందుకే ముక్తికి అధికారం కావాలంటే ఖచ్చితంగా ఆ కర్మలు కూడా వదిలేయాల్సిందే, శుభకర్మ కూడా వదిలేయాల్సిందే. నీకు ఆసక్తి ఉంది మంచి చేయాలని భావనలు వదిలేసినప్పుడే నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పి. అందుకోసం వాళ్ళు ఆ శుభకర్మల వల్లనే, పుణ్యకర్మల వల్లనే, దైవీయ రూపం వల్లనే, దైవ లక్షణాల వల్లనే వీళ్ళంతా దీనికోసం ప్రయత్నం చేసి అందుకే కష్టాలు అనుభవించింది. మన దేవతలు ఉండవు, వాళ్ళ ఇతిహాసం తీసుకోండి, పురాణాలు చూసుకోండి, ఆ ఋషి మహర్షులు అంతా కూడా ఎంతమందో ఎన్ని రకాల కష్టాలు పడ్డారో మనం తెలుస్తూ ఉంటున్నాం. ఈ కర్మ ప్రధానం, అందుకే ఆ కర్మలు ఉన్నంతసేపు మనకు ఈ జన్మ అంటూ తప్పదు, అనుభవించాల్సిందే పూర్తిగా, అవశ్యం భోక్తవ్యం, కర్మ శుభాశుభం అని చెప్పి మనకు ఒక పంక్తి వస్తుంది ఉపనిషత్తుల్లో. ఇంకా అస్తు అండి. అయితే చాలా ధన్యవాదాలు, క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అంటే ఇవన్నీ ఒక స్థితి వరకు మనం ఆలోచిస్తున్నాం ఇలా తర్కపూర్వకంగా మనకు నిజంగా ఏంటి ఎలా అనేది. అందుకే మనం ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత మనకు శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత మనకు చాలా విషయాలు క్లారిటీగా వచ్చేస్తాయండి. మనం ఒక స్థితిలో ఉన్నాం కాబట్టి కొంచెం ఇన్ని రకాలుగా మనం 4 రకాలుగా ఆలోచించే శక్తి సామర్థ్యం ఇప్పుడు వచ్చింది, అలా ఆలోచిస్తున్నాము. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఏంటి దివ్యత్వం అంటే ఏమిటి, దేవత అంటే ఏమిటి, మనుష్యత్వం అంటే ఏమిటి, ఇంకా అందుకే భిన్న భిన్న లోకాంతాలు ఉన్నాయి. ఒక లోకం కాదండి, ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క కేటగిరీ వాళ్ళు ఉన్నారన్నమాట. మన కదా మనకు భిన్న రకాల వాళ్ళు భిన్న ఒక చోట ఉంటాయన్నట్టుగా మనం విభాగాలు చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే ఈ లోకంలో కూడా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క లోకం అన్నమాట. అది ఎన్నో సౌర కుటుంబాలు ఇక్కడ ఉన్నాయన్నమాట, ఎన్నో లోకాంతాలు ఉన్నాయన్నమాట. ఇటువంటివి అక్కడ ఒక్కొక్క లోకంలో ఒక రకమైన మనుషులు ఉన్నమాట. అందుకే ఇది మనము ఇంత సింపుల్ గా మనకు యోగ శాస్త్రం ద్వారా మన సమాధి ఇట్లా చెప్పాం కానీ దాని ఆ ఐశ్వర్యం విభూతి కలిగినప్పుడు ఎంత ఐశ్వర్యం వస్తుందంటే మనం అక్కడ పోయి మళ్ళీ భిన్న లోకాల్లో అక్కడ సుఖానుభూతిని పొందుతూ ఉంటాం. ఆ ప్రపంచం ఆరాధ్యం మీదుగా ఉంటున్నమాట. అంటే ఇప్పుడు వేరే భిన్న లోక సార్, యాక్చువల్ గా ఇప్పుడు వేరే లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఒకే అవస్థ, అంటే ఒకే కర్మ, అంటే ఒకే ఇంట్లో ఉంటారు. కానీ ఈ భూమి మీద మాత్రం అనేక రకాలైనటువంటి సంస్కారాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా మంచి సంస్కారాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కుసంస్కారాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వేరే లోకాల్లో అన్ని ఒకే రకమైన వాళ్ళు ఉంటారు కదా సార్.
ఇది ఉంటారు, దాంట్లో కూడా ఎత్తు తగ్గులు ఉంటాయన్నమాట. ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా ఎత్తు తగ్గులు ఉంటాయి. అది మనం భిన్న భిన్న లోకాలు ఏ రకంగా ఉంటాయి అనేది మనము సూర్య సంయమాత్ భువన జ్ఞానం అని చెప్పి ఆ సూర్యుడి మీద సంయం చేసి 7 లోకాల్లో భిన్న భిన్న లోకాల వాళ్ళు అని చెప్పేవాడు. 7 లోకాల గురించి సూర్యుడి మీద సంయం చేస్తే ఆ 7 లోకాల జ్ఞానం, యథార్థ జ్ఞానం తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఏ లోకాల్లో ఎట్లా ఎలాంటి జనులు ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అని కొంతవరకు మేము చెప్పుకున్నామాట. అది ఒకే రకంగా ఉంటుందా, వాళ్ళు ఉండే సమస్యలు ఏ రకంగా ఉంటాయి, అహంకారం వల్ల వచ్చే దోషాలు, లేదంటే అవిద్యా కారణంగా వచ్చే దోషాలు అనేది మనం ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు, ఆ లోకంలో వెళ్ళినప్పుడు తెలుస్తున్నాయి. ఆ యోగి మనం చెప్పుకోగలుగుతాం. ఇవన్నీ మనం ఏంటంటే ఒక ఊహాపరంగా చెప్పుకోవచ్చు, భిన్నంగానే ఉంటాయని చెప్పుకోవాలి. కాబట్టి ఇట్లా సామాన్య వ్యక్తులకు భూలోకంలో ఉన్నటువంటి, పృథ్వీలోకంలో ఉన్నటువంటి అటువైతే ఉండవు. కొంచెం ఉచ్చస్థలమైనటువంటి భిన్న లోకంలో మనకన్నా నికృష్టం కావచ్చు, మనకన్నా ఉత్కృష్టం కావచ్చు. ఉత్కృష్టమైనలో అహంకారం అనేది అక్కడ దెబ్బతీస్తూ ఉంటుంది. మన దేవతల విషయంలో చూస్తాం, దేవతలకు రాక్షసులకు అంతగా ధర్మాత్ములే. ఈ ప్రజాపతి యొక్క సంతానమే రాక్షసులు, దేవతలు అని చెప్పి వాళ్ళ మధ్య అప్పుడు ద్వంద్వ యుద్ధాలు చాలా జరిగాయి కదా ఇతిహాసం చెప్పుకునేటప్పుడు. వాళ్ళిద్దరు ధర్మాత్ములే. అక్కడ అహంకారం ఇబ్బంది పెట్టింది వాడి. అక్కడ ధర్మం ఉంటూ కూడా అహంకారం కారణంగా అందులో ఆ స్థితిలో పోయినప్పుడు అక్కడ ఎత్తు తగ్గులు ఉంటాయన్నమాట. అట్లా భిన్న భిన్న లోకాలు ఏ రకంగా ఉంటాయని చెప్పి మనం దాన్ని ఎక్కడ మనకు అట్లాంటి ఇతిహాసం చెప్పిన కొంతవరకు మనం ఊహించవచ్చు. యథార్థంగా అంటే యోగి సమాధి ద్వారా, విభూతి ద్వారా మనం తెలుసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇదమిత్తం ఈ రకంగా ఉంటాయని చెప్పి మనకి ఎక్కడక్కడ సూత్రాల్లో కానీ ఉంటుంది. ఉత్తమ గతి ఉండి భిన్న భిన్న లోకాంతంలో మనం ప్రయాణం ఉంటుందనేది మనకు చెప్తున్నాయి. కానీ ఆ లోకం ఎలా ఉంటుందనేది మనం తెలుసుకోవాలంటే సూర్యుడు యొక్క ప్రకాశం ఎన్నెన్ని లోకాల వరకు అయితే ప్రకాశం వెళ్తుందో ఆ సూర్యుడి మీద సంయమం చేసినప్పుడు దాన్ని బట్టి మనం ఆ భిన్న భిన్న లోకాల్లో ఉండేటువంటి గెలాక్సీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారని చెప్పి మనం సమాధి ద్వారా తెలుసుకోగలుగుతామండి. నమస్కారం సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. నమో నమః. సో ఇక్కడ మీకు ఎవరికన్నా రాముడి విషయంలో కృష్ణుడు అవతారం కాదు అది అంటే అది మీరు అన్యతా తీసుకోవచ్చండి. అలాంటి కాదు. ఇప్పుడు ఇవన్నీ మనం విషయం చెప్తున్నాం. దేవతలు అంటే ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, వాళ్ళు ముక్తికి అధికారులు. మనం ముక్తించి వచ్చినా అని చెప్పుకునే దాంట్లో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ముక్తి ఇప్పుడు ఆ విషయంలో సందేహాలు ఉన్నాయి కాబట్టి ముక్తించి వచ్చా మళ్ళీ ముక్తి గెలిపోయిన తర్వాత, మోక్షం అయిపోయిన మళ్ళీ వస్తా రాదా అనేది ఒక సందేహం. కొందరు రాదని చెప్పి ఒక సందేహం. ఇక్కడ ముక్తాత్మ అంటున్నాం. ముక్తైన ఆత్మలు అంటున్నా మళ్ళీ వచ్చాయంటే ముక్తి నుంచి మళ్ళీ తిరిగి వచ్చాయి కదా. కాబట్టి అలా కూడా వచ్చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఆ రకంగా తీసుకోవచ్చు. ఏంటి ఒక స్థితి ఏంటి చెప్పానంటే, వాళ్ళు మన కళ్యాణం కోసం వాళ్ళు ముక్తి సుఖాన్ని వదిలేసుకుని ఇక్కడే ఉన్నారు. తర్వాత వాళ్ళు చేయాల్సిన కర్మలు చేసేసి వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు తర్వాత ముక్తికి వెళ్ళిపోయారు అనేది మనకు కూడా వాళ్ళ ఇతిహాసం చెప్పినప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి అలా చెప్పినవి దాంట్లో ఆశ్చర్యం లేదు. లేదంటే ముక్తాత్మలు చెప్పిన కూడా ఆశ్చర్యం లేదు. అందుకే ముక్త పురుషులు అంటే, అవతార పురుషులు అంటే వాళ్ళు మోక్షం నుంచి వచ్చినా కూడా అలా కూడా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. అది ఒక్కొక్కరికి భిన్న భిన్న అభిప్రాయం ఉంటుంది. కాబట్టి మన ఆ స్థితిని పొందినప్పుడు మనకు యథార్థ జ్ఞానం తెలుస్తుందండి. అస్తు. ఓకే అండి. ఇది విషయం చాలా విశాలమైనది. ఇటువంటిలో విద్వాంసుల్లో పడితే భిన్న భిన్న మత సంప్రదాయాలు ఉంటాయి. కానీ మనకు ముఖ్య తత్వం ఏంటి, మన లక్ష్యం ఏంటి, ముక్తిని పొందడం, ఆత్మానందాన్ని పొందడం, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందడం అని చెప్పి అది లక్ష్యం పెట్టుకున్నప్పుడు మిగతా ఆ స్థితిలోకి వచ్చినప్పుడు అన్ని స్పష్టమవుతాయి. కాబట్టి అంత ముఖ్య లక్ష్యం, ముఖ్య విషయం అయితే అదే మనకు కేంద్రీకృతం కావాలి. భిన్న భిన్న మత విషయాలు ఏవైతే ఉన్నాయో, భిన్న భిన్న సందేహాత్మక విషయాలు ఉన్నాయో వాటిలో మనం తెలుసుకోవాలి, తప్పు లేదు. కాకపోతే దాంట్లో పూర్తి లీనమై అదే విషయాన్ని మనం కేంద్రీకరించుకొని అందులో మనం ఇరుక్కోకూడదు అన్నమాట. ఇది అవునా కాదా, అవునా ఆత్మ ఉందా లేదా, పరమాత్మ ఉందా లేదా, ముక్తి ఉందా లేదా, మోక్షం ఉందా లేదా, ఇటువంటి విషయాలు మనం కూడా మనకు శాస్త్రం ప్రమాణం ఆత్మ అనేది కావాలి. మళ్ళీ జన్మ కలుగుతుందంటే మనం ఒక విధి విధానం శాస్త్రాలు చెప్పబడింది, దాని ప్రకారం మనం ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అస్తు. సో కొన్ని ప్రధాన అంతవరకే తెలుసుకోవాలి మనం. ఇక అంతవరకే తెలుసుకోవాలండి. నిజమేనండి. ఆ సందేహాలు అక్కర్లేదు మనకి. సందేహ రూపంలో పెట్టుకోవాలి. దాంట్లో దానికోసం పోతే ముఖ్య విషయం ఏదైతే దాంట్లో మనం ఇరుక్కపోతాం అన్నమాట. అందుకని మీరు చివరిలో చెప్పింది అదే ఆచరిస్తారు. ఎంతైనా కూడా మహోదయ ఉన్నతమైన విషయాల్లో చాలా మత మార్పు అంటే భేదాభిప్రాయాలు ఉంటాయండి మహోదయ. అది అర్థమవుతుందండి. అంటే ముందు ముక్తిని ఆత్మానందాన్ని పొందేందుకు అందరికీ లక్ష్యం, అందరికీ ఒకటే. కాబట్టి ముందు ఆత్మదర్శనం చేసుకునే పరమాత్మ విషయం, తర్వాత విషయం. ముందు ఆత్మదర్శనం చేసుకునే అసలైన విషయం అదే కదండి. అది తెలుసుకోవాలి అంతే. అవన్నీ మిగతా అన్ని మనకి అనవసరం. యోగ్యత, ప్రజ్ఞానం తెలుసుకునే అది కూడా స్పష్టం అవుతుందండి. ఇప్పుడు మనం లేదు కాబట్టి ఇప్పుడు మనం అంత అంధకారంలో ఉన్నామంటే ఏ చెప్తారా, ఒక ఏనుగును మనం అంధకారంలో ఉండి అందరూ కళ్ళు లేని వాళ్ళు పట్టుకుని ఇది ఇట్లా ఉంది ఇట్లా ఉంది అంటే అనుమానాలు అంతే. సమాజం ఇలా ఉంటుంది అలా ఉంటుంది, మనకి కల్పనలు ఊహ. ఎవరికి ఎలాంటి ఊహ కలిగిందో
ఆ ఊహ ప్రకారం చెప్తున్నాం, ఇది తొండం అని, అదే, కాలు అని, అదే. తోక అని చెప్పేది సంపూర్ణ జ్ఞానం అలా ఎవరికి పట్టుకొని ఉండదండి, ఉండేవాళ్ళం. నిజమే. సంపూర్ణ జ్ఞానం ఉండడం చాలా కష్టమైన పని. అది చదివేది. మనం అసలైన జ్ఞానం అందుకోలేని తెలుసుకోవడమే వాడు. మన మాట. లక్ష్యం అండి అది. అందుకోలేని మన వాడు. ప్రజ్ఞ విశిష్ట ప్రజ్ఞానం కలిగినప్పుడు అది ఆ యోగ్యత మనకు కలుగుతుంది. ఆ యోగ్యత సంపాదించుకోవడం మన ముఖ్య లక్ష్యం. ఆ యోగ్యత సంపాదించుకోవడమే మన ముఖ్య లక్ష్యం. జీ, జీ. అవునండి, అవును. అంతే, నమో ఇక అంతకంటే. ఓకే అండి, అస్తు. ఓకే అండి. పునర్మిలామः. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు. అయిపోయిందండి. ధన్యవాదాలు. ఆ మంత్రపాఠం అయినట్లేదు, ఓ, అవలేదు. మంత్రపాఠం అవ్వలేదు సార్. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురు. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు గురుజీ. ఓం నమస్తే గురుజీ. హరి ఓం. నమస్తే, ధన్యవాదాలు.